6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురుగారు, ఏదైనా పూజ మొదలుపెట్టే ముందు లేదంటే ఏదైనా పని మొదలుపెట్టే ముందు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం ఇలా చదువుతూ ఉంటారు కదా. అవును. దీనివల్ల మానవ జాతికి లేకపోతే మన మనుషులకి ఏమైనా మంచి జరిగే అవకాశం ఉందా? అసలు దీని వెనుకున్న ఆంతర్యం ఏమై ఉంటుంది? చాలా చక్కటి ప్రశ్న వేశావమ్మా లక్ష్మి. ఇది అందరూ తెలుసుకోవాలి కూడా. ప్రతి పూజలో మొట్టమొదటి చేసే శ్లోకము శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అది శుక్ల అంబరధరం అని అర్థం అన్నమాట. చదివినప్పుడు శుక్లాంబరధరం అయిపోతున్నాం. అదే తప్పుగా తీసుకోక్కర్లేదు. కాబట్టి ఈ శ్లోకం మీద ఉపయోగం ఏంటి అని మీ ప్రశ్న. అంతే కదమ్మా. ఇప్పుడు లక్ష్మి యాంకర్గా ఉన్న సమయంలో ఒక 10 ఏళ్ళ తర్వాత యాంకర్గా ఉన్నప్పుడు మీ బిడ్డకి మీరు యాంకర్ స్థాయికి ఎలా వెళ్ళారు అని తెలియాలంటే మీరు చిన్నప్పటి నుంచి ఎలా చదువుకుని ఎన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారో చెప్తారు. అంతే కదా. అప్పుడే మీ అమ్మాయికి అర్థం అవుతుంది, ఓ యాంకర్ అవ్వాలంటే అమ్మ ఇలా చదువుకొచ్చి ఇన్ని కష్టాలు పడి ఈ కష్టాలు అధిగమించి ఈ స్థాయికి వచ్చిందని బిడ్డకి అర్థం అవుతుంది. అంతేనా కదా. ఇప్పుడు ఈ శ్లోకంలో మనం వెనక నుంచి ముందుకు వెళ్ళాలి. ఏ విధంగా మీ బిడ్డకి మీ యొక్క స్థాయి చెప్పినప్పుడు వెనక నుంచి వచ్చి చెప్పారో అలాగే శ్లోకంలో వెనక నుంచి ముందుకు వెళ్దాం. ఓకేనా. సో ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. నేను కూడా యాంకరింగ్కి రావాలనుకుంటున్నాను. నేను వచ్చి 1 వీక్ అయింది. చాలా ఇబ్బంది పడుతున్నా. నేను మీలాగా ఎఫెక్టివ్గా చేయలేకపోతున్నాను. అప్పుడు ఎవరు నన్ను ఈ కష్టాన్ని నుంచి బయటపడేస్తారు, ఎవరు నాకు టిప్స్ ఇవ్వగలుగుతారు, యాంకరింగ్ ఎలా చెయ్యాలి, ఈ టాక్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి అన్న విషయాన్ని ఎవరిస్తారని ఆలోచించినప్పుడు ధ్యాయేత్ నేను తలుచుకున్నా. అప్పుడు లక్ష్మి మీ రూపం కనిపించింది. లక్ష్మి అయితే సర్వ విఘ్నోపశాంతయే, నాకున్న ఈ విఘ్నాలు తీసి నాకు శాంతిని కలగజేస్తుంది అని నాకు అర్థమైంది. అయితే లక్ష్మి ఎలా ఉండాలి అప్పుడు? ప్రసన్నవదనం, మీరెప్పుడు చక్కగా నవ్వుతూ ఉండాలి. ఇంకా శశివర్ణం, దయ కలిగి ఉండాలి. చతుర్భుజం అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ యొక్క ఆర్గలో ఎవరిని అడిగినా చాలా మంది యాంకర్లు ఉండొచ్చు కాక, కానీ మీరు లక్ష్మి అయితే షీ కెన్ గివ్ బ్యూటిఫుల్ టిప్స్ అండి ఫర్ ఎనీ న్యూ ఎంట్రాంట్ అని చెప్పారనుకో. అలాగే విష్ణు అనే పదం వచ్చింది మనకి, అంటే సర్వవ్యాప్తి, అంటే యూ కంప్లీట్లీ బికమ్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నమాట. ఇప్పుడు శుక్ల అంబరధరం అంటే మీరు అందరికి అందుబాటులో ఉండాలి, చక్కని మనసు కలిగి ఉండాలి. శుక్ల అంబరం, అంబరం అంటే అనంతతత్వం. శుక్ల అంబరధరం అంటే జ్ఞానం కలిగి ఉన్నారు. శుక్లం అంటే తెల్లని మనసు కలిగి ఉన్నారు, జ్ఞాన స్వరూపంగా ఉన్నారు. జ్ఞానం ఉన్నవాడు తెలిసిన వాడిని తెలియని వాడిని సమానంగా చూస్తాడు. డబ్బున్న వాడిని డబ్బు లేని వాడిని సమానంగా చూస్తాడు జ్ఞానం అంటే. అందమైన వాడిని అందం లేని వాడిని అందవిహీనుడిని మంచిగా చూస్తాడు ఒకేలాగా. సో ఇప్పుడు ఈ శ్లోకం చదివిన మనకి నేను ఎప్పుడూ ప్లీజింగ్ పర్సనాలిటీ, ప్రసన్నంగా ఉండాలి, దయ కలిగి ఉండాలి, చేస్తున్న జాబ్ ఎందు నిష్ణాతునై ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రతి వాడిని సమానంగా చూడాలి, ఈ లక్షణాలు కలిగి ఉండాలి అని తెలుసుకోవడం కోసం ఈ మంత్రం చదువుతాం. ఇప్పుడు లక్ష్మికి 20 ఏళ్ళు యాంకరింగ్లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక కొత్త జూనియర్ వచ్చి అడిగితే లక్ష్మి అందుబాటులో ఉంటుందా? వాడు 1 year అండి, నేను 20 ఏళ్ళు, వాడితో ఏం మాట్లాడుతుంది, ఇంక అమ్మాయి నా అమ్మాయితో మాట్లాడినవ్వండి అంటారు. అదేనా మనం చేసే పని? ఇంకేముందా? మరి అప్పుడు మంత్రం చదవడం దేనికి? మీరు ఎంతకు ఎదిగినా ఈ గుణాలు మీరు ఆపాదించుకుంటూ జీవితంలో ఎదగాలని అర్థం మాట. ఎంత ఎదిగినా అందరికి అందుబాటులో ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, ప్రసన్నంగా ఉండాలి, దయ కలిగి ఉండాలి అని ఈ గుణాలు నేర్చుకోవడం కోసమే పూజలు ఈ యొక్క శ్లోకాన్ని మనకి ఇవ్వడం జరిగిందమ్మా. ఇందాక మీరు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు లలితా సహస్రనామ చదువుతాము, గురుముఖంగా చదవాలంటే గురువు అనేవాడు దీని ఈ విధంగా ఉంటాయి లక్షణాలు అని చెప్తారు మీకు. మీరు చదివి మీకు అర్థం కాదు కదా. సో ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం తెలిసింది కాబట్టి రేపు మీరు ఎదుగుతున్న క్రమంలో ఎప్పుడైనా ఎవరైనా కొత్త వారు వచ్చి మిమ్మల్ని ఏదైనా ఒక ప్రశ్న అడిగితే మీ ఎందు గుణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి కదా, ప్రసన్నవదము దయ కలిగి ఉంటారు కదా. సో వాడు ఈజీగా వచ్చి మిమ్మల్ని అడగలుగుతాడు, మీరు కూడా అంత ఆనందంగా
చెప్పగలుగుతారు. అంటే ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయ్య. అప్పుడు ఈ లక్ష్మిని తలుచుకుంటే నా యొక్క విఘ్నాలు కష్టాలు తొలగిపోయి శాంతం కలిగిన అర్థం మాట. ఇది శ్లోకానికి దీని అర్థం. అర్థం ఇదే అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది నిజంగా. అవునమ్మా. అంటే ప్రతి పూజ ముందు వినటమే కానీ ఎప్పుడు తెలియదు. మన ప్రతి పూజలో ప్రతి మంత్రం మానవులకి సంబంధించిందే తల్లి. మ్మ్. భగవంతుడు అనేవాడికి ఏది అక్కర్లేదు. మ్హూ. ఆహా, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రామాలయంకి వెళ్ళి, కృష్ణాలయంకి వెళ్ళి, శివాలయానికి వెళ్ళి ఒక అరటిపండు కొబ్బరికాయ కొడితే వాళ్ళు ఆనందపడతారా? ఎప్పుడు ఆనందపడతారు వారు? మనం సరిగ్గా అన్ని చేసినప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు. ఇంకొంచెం చెప్పు. మంచిగా అంటే ఇంకొంచెం చక్కగా చెప్పాలి. మంచి అనే పదం చాలా పెద్దది, అందులో ఎన్నో పెట్టుకోవచ్చు నేను. ఆనందంగా ఆ, లేకపోతే నిజాయితీగా ఉన్నప్పుడు. అది బాగానే చెప్ప. ఇంకా కరెక్టే, నువ్వు చెప్పినట్టు కరెక్టే బంగారు తల్లి. చెప్తాను చూడు. ఇప్పుడు లక్ష్మి తన తల్లిదండ్రులు చూస్తూ పెరుగుతుంది, మ్, అవునా? అమ్మ దగ్గర కొన్ని గుణాలు, నాన్న దగ్గర కొన్ని గుణాలు తీసుకుంటావు, అవును. తీసుకుని పెరుగుతావు. పెరిగినప్పుడు మీ జీవితంలో ప్రతిరోజు అమ్మ దగ్గర, నాన్న దగ్గర తీసిన గుణాలని మీరు అలవాటు చేసుకుని మీ జీవితంలో అవలంబిస్తూ ఎదుగుతున్నారనుకో అమ్మ పైకి. మ్, అప్పుడు మిమ్మల్ని చూసిన మీ అమ్మ నాన్నకి ఆనందం కలుగుతుందా, కలగదా? కలుగుతుంది ఖచ్చితంగా. అలా కాకుండా లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర గుణాలు ఏది ఆపాదించుకుని అన్వయించి బ్రతకండా ఇష్టం వచ్చినట్టే బ్రతికి కొన్ని కోట్లు సంపాదించిన మీ అమ్మా నాన్నకి ఆనందం కలుగుతుందా? లేదు. కదా. మరి రాముల వారి ఆలయంకి వెళ్ళినప్పుడు, కృష్ణుడి గుడికి వెళ్ళినప్పుడు, శివుని ఆలయంకి వెళ్ళినప్పుడు శివునిలో ఉన్న కొన్ని గుణాలు, కృష్ణుడిలో ఉన్న కొన్ని గుణాలు, రాముడిలో కొన్ని గుణాలు తెలుసుకుని మనం వాటిని అలవాటు చేసుకుని ఆచరించినట్లయితే మిమ్మల్ని రాముడు, శివుడు, కృష్ణుడు దగ్గర తీసుకుంటారు. ఏ విధంగా మీ అమ్మా నాన్నగారు మిమ్మల్ని చూసి ఆనందించారో మ్, అప్పుడు ఆనందిస్తారు. మ్, ఇట్ డజంట్ మీన్ దాట్ మిమ్మల్ని పూజలు చెయ్యొద్దని చెప్పట్లేదు నేను, పూజలు చేసుకోండి. చేసుకోవాలి. కానీ వారి గుణాలు తెలుసుకుని కొన్నిటినన్నా మన జీవితంలో మనం అన్వయించుకోగలిగితే అప్పుడు ఆయా భగవంతుడు మనని కనికరిస్తారమ్మా. మ్, ఏ విధంగా మీ అమ్మా నాన్నగారు మిమ్మల్ని హత్తుకుంటారు అలా హత్తుకుంటాడు స్వామి. మ్. అంటే అందులో ఉన్న సారాన్ని మనం గ్రహించాలి. అంతేనమ్మా. మనం చూస్తున్నట్లయితే చాలా మంది ఈ కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతం చేస్తూ ఉంటారు. అందులో ఒక కథ చదువుతూ ఉంటారు. ఉమ్, ఇలా గుడ్డివాడని, కాలు లేనివాడని. ఉమ్, ఆ కథ సారాంశం ఏదైతే ఉందో మనం ఏం చేస్తామంటే పూజ అయినప్పుడు చదివేసి వదిలేస్తాం అవును. అంతే. కానీ ఆ కథలో ఉన్న దాన్ని ఏంటి, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అవును. అనేది మన నిజ జీవితంలోకి అన్వయించుకోవాలి. Yes. కానీ అది ఎవరు చేయటం లేదు కదా. అదే కదా పొరపాటు. ఉమ్, అదే అంటున్నా, మీరు బీకామ్ చేసినా ఎంకామ్ చేసినా మీరు చదివిన ఆ యొక్క సబ్జెక్ట్ని మీ యొక్క ఉద్యోగంలో మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే చదివి ఉపయోగం ఏంటి? అందుకే ఏమంటారు, అర్థం లేని చదువు వ్యర్థం అంటారు పెద్దలు. ఉమ్, అర్థం చేసుకునంటే ఇక్కడ భగవద్గీత శ్లోకం చెప్తాడు తల్లి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయితేంద్రియః అంటాడు స్వామి. ఎప్పుడన్నా జ్ఞానం కావాలంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధ కావాలంటే మీ ఇంద్రియాలన్నీ ఒక చోట పెట్టాలన్నాడు. ఉమ్, ఎలాగా? పిల్లవాడి చేతిలో పుస్తకం ఉంటుంది, చదువుకోమంటే అమ్మ. కానీ పిల్లవాడు తన మనసులో సినిమా హాల్ రన్ అవుతుంటుంది. అవును. అప్పుడు వాడు చదివిన చదువు ఎక్కుతుందా వాడికి? అలా కాకుండా అందుకే పూర్వం పెద్దవాళ్ళు మనసు పెట్టి పని చేయరా పని అందంగా ఉంటుంది అన్నారు. ఉమ్, ఆ మాటకి ఈ భగవద్గీత శ్లోకం ఇప్పుడు నేను చదివింది. ఉమ్, అంటే మనందరికీ హిందువులుగా అందరికీ రామాయణం భగవద్గీత అందరికీ తెలుసు. కాకపోతే శ్లోకం రాకపోవచ్చు కాక సంబంధం లేదు. శ్లోకం రాకపోయినా శ్లోకంలో ఉన్న అర్థాన్ని చెప్తున్నారుగా సామెత రూపంలో. అవును. అది పట్టుకోవాలిగా మనం. అది పట్టుకోకపోవడం ఇబ్బంది. ఉమ్, అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ స్వామివారి వ్రతంలో ఆ కథలు విని మనం వాటిని అలవర్చుకోవాలి. అలవర్చుకోవాలి. అవునమ్మా. కానీ ప్రతి ఒక్కరు అది చేయటం లేదు. పూజ చేసామా, కథ చదివామా, ప్రసాదం తిన్నామా, అయిపోయిందా, కదా. వదిలేస్తున్నారు. మీకు పూజలో ఒక మాట చెప్తారమ్మా, ఈశ్వర ప్రీత్యర్థం అని చెప్తారు. ఉమ్, అర్థమైందమ్మా? అంటే ఎవరి ప్రీతి కోసం చేస్తున్నారట మీరు? ఇంత శివుడి. శివుడి కోసం, ఉమ్, ఆయన ప్రీతి కోసం చేస్తున్నారు, మీ ఆనందం కోసం కాదు. అవును. అదేంటండి, ఎలా అవుతుందంటే, ఉమ్, ఇంకా నువ్వు చిన్నపిల్లవి, కానీ నాకు తెలిసి వివాహం కాలేదు తల్లికి. లేదు. ఒక బిడ్డ, ఒక తల్లి అనే బిడ్డ ఉన్నారు అమ్మా నాన్న. వాళ్ళు బిడ్డలకి అందమైన రకరకాల డ్రెస్సులు వేసి ఎవరు ఆనందిస్తారు? అమ్మా నాన్న, బిడ్డ. తల్లిదండ్రులు ఆనందపడుతుంటారు. అలాగే పూజ చేసే కార్యక్రమాన్ని చూసి భక్తులుగా నవ్వుదాం, మనం ఆనందిస్తాం. కానీ ఎవరు ఆనందించాలి? నిజానికి దేవుడు, స్వామి ఆనందించాలి ఉమ్, కదా.
అదే మీరు కొంత వయసు, ఈ వయసులో మీకు మీ అమ్మా నాన్నగారు సడన్గా ఒక చక్కటి డ్రెస్ పంపించారు బంగారు తల్లి, ఎంత ఆనందం ఇస్తుంది నీకు, సంతోషం. అలాగ మీ ప్రవర్తన ద్వారా స్వామిని మనం ఆనందపరచాలి. ఇప్పుడు ఆ వ్రతాన్ని ఇంకొక వ్రతం చెప్తాను. నీకు ఇంకా వివాహం కాలేదు కాబట్టి, వివాహం ఏందా నాన్న? మీకు చాలా పిల్లలు ఉన్నారా? వీళ్ళకి తెలియాలి ఇప్పుడు విషయం. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. అందులో 4వ కథ ఒకటి ఉంటుందమ్మా. ఏంటంటే ఆ అల్లుడు భర్త తండ్రి అక్కడ రాజుగారి దగ్గర బందీఖాన అయితే మహావిష్ణు ప్రత్యక్షమైతే తప్పిదము చేయలేదంటే వారిద్దరిని విడుదల చేస్తాడు రాజుగారు, కొంత ధనాన్ని ఇచ్చి సత్కరించి పంపిస్తారు. వారు ఓడ మీద వస్తూ తన భార్య బిడ్డకి వర్తకుడు చెప్తాడు, ఇలా మేము వస్తున్నామని. ఇందులో తల్లి కూతురిద్దరు వ్రతం వారు చేస్తారు. వ్రతం ముగించుకుని ఒడ్డుకు వస్తారు. ఈ సముద్రం దగ్గరకు వస్తుంది ఓడ కూడా ఒడ్డుకి. వచ్చినప్పుడు తండ్రి దిగుతాడు ఓడ నుంచి, తల్లి చూస్తుంది. కానీ కూతురు చూస్తూ ఉండగా ఆ భర్త నీటిలో మునిగిపోతాడు. దాని ముందు చిన్న కథ జరుగుతుంది ఓడ మీద, అది కూడా చెప్తాను మీకు. ఎప్పుడైతే తన కంటి ముందు తన భర్త మరణం చూస్తుందో కూతురు ఆత్మహత్య చేసుకోబోతుంది. వెంటనే ఆ శరీరవాణి అంటే వేదం అంటారమ్మా, అంటే దాని అపౌరుషేయం ఉంటుంది శాస్త్రం, ఒకరి ద్వారా చెప్పబడింది కాదని అర్థం అన్నమాట. తనకు తానుగా వచ్చింది. విశ్వస్యే ఆత్మేశ్వరగుం శాశ్వతగుం శివ అచ్యుతం అని మంత్రపుష్పములు వస్తుంది. ఆ తర్వాత మాట్లాడదాం. ఆ శరీరం అని చెప్తుంది, మీ అమ్మ మీరు పూజ చేశారు కానీ ప్రసాదం స్వీకరించలేదు, అందుచేత కష్టం వచ్చింది దాని కానీ కూతురు ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. మళ్ళీ భర్త పైకి వస్తాడు, కిందకు వచ్చి వ్రతం చేస్తారు. ఇక్కడ ఏం తెలుసుకోవాలి మనం అంటే, లేక కలిగిన కుమార్తె కదమ్మా. ప్రసాదం అంటే స్వామికి అనుగ్రహం కదా. ఈ ప్రసాదం అని పక్కన పెడదాం కాసేపు, అలా చెప్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు తల్లి కూతురు ఇద్దరు వ్రతం చేశారు. తల్లి ప్రసాదం తింటే కూతురికి ప్రసాదం పెడుతుందా పెట్టదా? పెడుతుంది. కూతురు ప్రసాదం తినలేదంటే తల్లి తిన్నట్ట లేనట్టు. మరి ఆ శరీరవాణి ఏం చెప్పింది? మీరు ప్రసాదం తినలేదు కాబట్టి నీ భర్తకి కష్టం వచ్చింది చెప్పింది. ఎవరు? కూతురు ప్రసాదం తినలేదని. మరి నిజానికి తల్లి కూడా తినలేదు కదా. మరి తల్లి యొక్క భర్తను ఎందుకు స్వామివారి నీటిలో ముంచలేదు? ఎందుకు ముంచలేదు? ఎందుకంటే పెళ్లికి ముందు ఆ పురుషుడు స్త్రీ వారు చేసుకున్న పాప పుణ్యాలు, తప్పులు ఒప్పులు ఉంటాయి కదా, ఆ కర్మలని వారివే. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారి కర్మలు వారివే. భార్యవే, భర్తవే. పిల్లలు కలిగిన తర్వాత లేదా ఆ భార్య గర్భవతి అయిన క్షణాన్ని నుంచి భార్యాభర్తలు ఎవరైనా సరే తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పులకి తగిన శిక్ష ఎవరి మీద పెడతాడు స్వామి? పిల్లల మీద, బిడ్డ మీద పెడతాడు. అదేంటండి, గర్భవతి అయింది, కాబోయే తల్లి తప్పు చేసింది, తండ్రి చేయలే కదా, శిక్ష అలా పెడతాడు అని ప్రశ్న రావాలి మీకు. ఆ పుట్టబోయే బిడ్డ తల్లి ఆ భార్యాభర్తల యొక్క జాయింట్ యాసెట్, ఇద్దరికి సంబంధించింది, ఒకరికి సంబంధించింది కాదు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు గర్భవతి అయిందో ఆ భార్యాభర్తలుగా ఉన్నవారు వారి యొక్క జీవన విధానాన్ని మార్చుకుని చక్కటి కర్మలు చేస్తూ వెళ్ళాలి. లేనట్లయితే ఆ కర్మల యొక్క ఫలితం బిడ్డ మీద పడుతుందని చెప్పడం స్వామివారి యొక్క ఉద్దేశం. అర్థమైందమ్మా? అర్థమవుతుందా నీకు? అదే, అందుకే చాలా ఇళ్లలో మా అమ్మాయి మంచిదండి, మా అల్లుడే చాలా బాధిస్తున్నాడు అంటారు. ఇక్కడ తప్ప అమ్మాయిదా తల్లిదండ్రులదా? తల్లిదండ్రులు చేసిన కర్మలు బిడ్డకి వెళ్దా? ఇక్కడ ఏ ఇంట్లోన్నా బిడ్డలు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారంటే కారణం తల్లిదండ్రులు చేసిన పాప పుణ్య కర్మలే. పాపాలు చేస్తే కష్టపడతారు, ఆనందపడితే పుణ్యం చేస్తారు. ఇది తెలుసుకోవాలి మనం. అంటే నవవధువులుగా ఉన్న వాళ్ళు తర్వాత రోజుల్లో తల్లిదండ్రులు అవుతారు కాబట్టి వివాహం కాగానే ఈ వ్రతం చేయిస్తారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు. అవును. అక్కడికి వచ్చిన బ్రాహ్మణుడి కథ చెప్పి ఆగి ఇందులో ఉన్న తత్వాన్ని చెప్పినట్లయితే నవవధువులుగా ఉన్న వారికి అర్థం అవుతుంది, ఇక్కడి నుంచి ముందు చేసిన తప్పులు నావే, నేనే భరిస్తాను, నేను చేసిన పాపాలకు నా బిడ్డ అనుభవించకూడదు కాబట్టి శిక్ష జాగ్రత్త పడతా అని చెప్తారమ్మా. అర్థమైందమ్మా? ఇది రహస్యం. ఓడ మీద వస్తున్నప్పుడు వర్తకుడు ఏమంటారు? ఓడలో ఏమున్నాయని అడిగితే ఆకులు అలములు అని చెప్తారు కదా. రెండోసారి మళ్ళా చూస్తారు, తప్పును క్షమించమంటారు, స్వామి వస్తారు, ఏం కావాలంటారు, పోయిన సంపద కావాలి అంటారు, ఇచ్చేస్తాడు స్వామి. అలా దేవుడు ఇస్తాడమ్మా? అలా ఇవ్వడు కదా. ఇవ్వడా? అలాగే ఇస్తాడు. మీరు ఏది కోరుకుంటే అదే ఇస్తాడు. యద్భావం
తద్భవతి. తద్భవతి. యాంకర్ కావాలని లక్ష్మి అనుకుందా, వాళ్ళ అమ్మా నాన్న అనుకున్నారా? నేనే అనుకున్నా. కాబట్టి యాంకర్ ఎవరయ్యారు? నేనే. లక్ష్మి అవుతుంది. యద్భావం తద్భవతి. మీరు అనుకున్నదే చేస్తాడు తప్ప మీరు అనుకున్నది ఏది చెయ్యడు. ఉమ్, స్కూటర్ ఉందా నీకు? కారు ఉందా? నెక్స్ట్ ఇయర్ కొంటావు ఉమ్, అనుకున్నా. కారు కొనాలని ఈరోజు అనుకో, నీకు కారు కొనే స్థితి ఆయన ఇస్తారు. మీరు అనుకోవాలి కారు కావాలని, ఉమ్, అప్పుడు ఆయన ఏర్పాటు చేస్తాడు. దాని తగ్గ వనరులన్నీ మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేట్టు చేసి, మీకు వచ్చే ఆ జీతాన్ని కొంచెం పైకి వచ్చేట చేసి, మీరు కారు కొనే స్తోమత అందజేస్తాడు. దానికి తగ్గట్టుగా మీరు కష్టపడతారు కదమ్మా. అవును. అంతే, మీరు అనుకుంటేనే జరుగుతాయి. పరమాత్మ ఎవ్వరికి ఏమీ చేయడు. ఎందుకంటే ప్రాణులు యందు బుద్ధి నేను, ఇంద్రియాల్లో మనసు నేను అంటాడు కృష్ణ పరమాత్ముడు గీతలో. అర్థమైందమ్మా? ఉమ్, బుద్ధికి ఎటువంటి వికారాలు ఉండవు, మనసుకి ఎటువంటి వికారాలు ఉండవు. అయితే మనసుని పెద్దవాళ్ళు సంకల్ప వికల్పగా చెప్తారు. అది కాసేపు పక్కన పెడదాం. మీరు అనుకోవాలి. ఈరోజు జీవెలన్ గారు చెప్తే నేను వచ్చాను కాదు, నేను కూడా అనుకున్నాను కాబట్టి మీ స్టూడియోకి వచ్చాను. అవును. నేను అనుకున్నాను ఇవాళ వెళ్ళి చెప్పాలని. యద్భావం తద్భావం. దాని తగ్గట్టు జీవీఎల్ఎన్ గారిని ఒక కనెక్షన్ పెట్టాడు నాకు, అంతే. ఆయన ద్వారా రావడం జరిగింది. నేను రాకూడదు అనుకున్నాను కొమ్మ ఇక్కడికి, జీవీఎల్ఎన్ నా తీసుకురాగలరా? లేదు. సో మీరు అనుకోవాలి. అక్కడ వర్తకుడు ఏమన్నాడు? ఆకులు అలములు, కాబట్టి అవే వచ్చాయి. తర్వాత సంపదలు కావాలి, అవే ఇచ్చాడు. ఇప్పుడు మన జీవితంలో కష్టాలు సుఖాలు వస్తున్నాయి అనుకోమ్మా, ఎవరిచ్చినవి? పరమాత్మ ఇచ్చినవి, మీరు అనుకున్నవా? అవన్నీ దేవుడు ఇచ్చేవే దేవుడు కదా. ఎందుకు ఇస్తాడు? మరి ఇప్పుడు మనుషులుగా కష్టాలు కావాలని నేనైతే అనుకోను. ఎవ్వరు కష్టాలు కావాలని అనుకోరు కదా. తెలుసో తెలియకో నెగిటివ్ ఆలోచనలు వస్తాయి కదా ఒక్కొక్కసారి. వస్తాయి. అవి కష్టాలు. అనుకోకుండా మంచి అవి సుఖాలు. ఉమ్. అంతే బంగారు తల్లి. అంటే ఏదైనా మనం అనుకునేదే. ఎస్, అంతా మీరు అనుకున్నదే. ఉమ్, పరమాత్మ మీ యందే ఉన్నాడు. ఉమ్. ఇంకొక ఉదాహరణ, ఆయన పేరేంటి? విజయ్ గారు. ఇప్పుడు విజయ్ గారు, లక్ష్మి విజయ్ గారిని చూడాలంటే మీకు ఏముండాలి మీ శరీరంలో? కళ్ళు. ఇంకోసారి అడుగుతున్నాను, లక్ష్మి గారు విజయం చూడాలంటే ఏముండాలి? కళ్ళు, మనసు కూడా. ఓకే, ఇంకొకసారి అడుగుతున్నా, లక్ష్మి గారు విజయం చూడాలంటే ఏముండాలి? ఆన్సర్ లేదు. అంతే, కళ్ళు మనసు. చూడాలనే మనసులో దృష్టి ఉండాలి, చూడడానికి కళ్ళు ఉండాలి, అంతే కదా. సరే, ముందు కళ్ళు తీసుకుందాం. ఉమ్, మనసు ఉంది కానీ కళ్ళు లేవని కవదు కదా బంగారు తల్లి. నీకు అర్థమైందమ్మా? అవును. పార్థివ శరీరానికి కళ్ళు ఉంటాయి ఉండవా? ఉంటాయి, కానీ మూసుకొని ఉంటాయి. మనం మూసేస్తాం. ఉంటాయి. అవును. మరి డెడ్ బాడీ ఏ పర్సన్ కెన్ సీ అదర్ ఆబ్జెక్ట్స్? లేదు. మరి మీ కళ్ళకి వాడి కళ్ళకి తేడా ఏంటి? నాకు మీ కంటి వెనకాలను ఒక చైతన్య స్వరూపం ఉంది కదా, శక్తి. ఉమ్, ఆ శక్తినే దేవుడు అంటాం మనం. ఈ కంటి వెనకాలను ఒక చైతన్య స్వరూపం, శక్తి స్వరూపం అంటారు అమ్మవారు. ఆ అమ్మవారే మనకి దేవుడు. ఉమ్, ఆ దేవుడు నేను విష్ణువు అంటాను, మీరు శివుడు అంటారు, ఆయన లలిత అంటారు. ఉమ్, పిలుచుకోండి, ఎవరెవరు పిలిస్తే మనకేం పోయింది ఉమ్, కదమ్మా. సో చైతన్య స్వరూపం. ఉమ్. ప్రాణం ఎక్కడుంది ఇప్పుడు? లక్ష్మిలో ఇక్కడే ఉందా? మనసులో. ఇంకెక్కడ లేదా? లేకపోతే శరీరం అంతా ఉంది. అంత సర్వాంతర్యామి అంటారు స్వామిని. ఉమ్, ప్రతి జీవి యొక్క శరీరం అన్ని భాగాలు ఉండాల్సిందే చైతన్యం. ఉమ్, లేకపోతే ఆ భాగం కదలదు. దాన్నే పెరాలసిస్ అంటారు. ఎడం పక్క పడిపోయింది అనుకో, కాళ్ళు చేతులు, అమ్మవారి స్వరూపం లేదు, చైతన్యం లేదు, అందుకే పడిపోయింది, వేలాడిపోతున్నాయి. ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కదులుతాయి. దానికి విష్ణువు అనండి, శివుడు అనండి, అమ్మవారు అనండి, మీ ఇష్టం. అర్థమైందమ్మా? అవును. అలా చూడాలి. మీలో చూడండి భగవత్ స్వరూపాన్ని. అలాగే పూజలు చేసినప్పుడు ఓం పద్మనాభాయ నమః అని చదువుతారు. విన్నారు ఎప్పుడన్నా? విన్నాను. కేశవనామాలు. ఎవరు పద్మనాభుడు? ఆయన శివుడే. ఇంకా ఇంకెవరు? శివుడు, విష్ణువు, అంతా వాళ్ళే. అనంత పద్మనాభ స్వామి ఉన్నారా? తమిళనాడు టెంపుల్ ఉంది. ఉన్నారు కదా. ఎలా ఉంటాడు స్వామి? పడుకుని ఉంటారు శేషసాయి మీద. ఆయన బొడ్డులోంచి ఒక తామర పువ్వు వస్తుంది, పువ్వు పైన బ్రహ్మ ఉంటాడు. ఇదే కదా ఆయన రూపం. చూస్తే అదే కదా మన ఫోటోలో వేస్తారు. అంటే ఏం చేస్తున్నారు? తన బొడ్డు తాడు ద్వారా బ్రహ్మను మహావిష్ణు పోషిస్తున్నాడు అని అర్థం. అంతే కదా, సిద్ధికారకుడు కదా. ఇప్పుడు లక్ష్మి పిండం రూపంలో ఉన్నప్పుడు మిమ్మగారి గర్భంలో నీకు ఆహారాన్ని ఎలా ఇచ్చారు? మిమ్మగారు చిన్న జరాయువు అనే చిన్న కనెక్షన్ నుంచి ఆహారం అనేది వెళ్తుంది. అంటే మిమ్మగారి బొడ్డు తాడు ఉంటుంది కదా, బొడ్డు తాడు ద్వారా అమ్మ తిన్న ఆహారం మీకు అందుతున్న పిండ రూపంలో ఉన్న అమ్మ గర్భంలో ఉన్నప్పుడు. మీరు బయటకు రండి, దాన్ని కట్ చేసేస్తారు. మహావిష్ణు ఏ విధంగా అయితే బ్రహ్మను తన బొడ్డు తాడు ద్వారా పోషించారో
అదేవిధంగా లక్ష్మి యొక్క తల్లి గారు తన బొడ్డు తాడు ద్వారా పిండము శిశువు రూపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పోషించారు. అవును. ఇప్పుడు మహావిష్ణువుకి మిమ్మగారికి తేడా ఏముంది? లేదు. లేదు. ఇప్పుడు పద్మనాభరాలు ఎవరు? అమ్మ. మీ అమ్మగారు. ఇప్పటిదాకా గోడ మీద చూశారు. ఉమ్. మీ అమ్మగారి పద్మనాభరాలు. అంటే మనిషిలోనే దేవుణ్ణి చూడాలి అని అంటారు మీరు. ఖచ్చితంగానమ్మా, మీలోనే మనిషి దేవుడు ఉంటాడు. అందుకే అందరం సమానమే. ఉమ్. లక్ష్మి, నారాయణ, విజయ్, నేను, రోడ్డు మీద ఉన్న కుక్క, అందరి యందు స్వామి ఉన్నాడు. ఉమ్. లేకపోతే దాని కదలికలు ఉండవు నాన్న. అందరి అందు స్వామి ఉంటే మరి కొందరు ఎందుకు చెడు కర్మలు చేస్తున్నారు? అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది. నీకు పరమాత్మ ఇంద్రియాలు ఇచ్చాడు, కన్ను ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, ముక్కు, చర్మం, నాలుక ఇచ్చాడు. వాటిని ఎలా ఉపయోగించాలో నీకు తెలియాలి. ఉమ్. కంటి ద్వారా ఏది చూడాలో అది చూశారనుకో ఇబ్బంది లేదు. కంటి ద్వారా ఏది చూడకూడదో అది చూసానికి ఇబ్బంది. ఉమ్. చెవుల ద్వారా మంచి మాటలు వింటే పర్వాలేదు, చెడ్డ మాటలు వింటే ఎవరు బాగా ఒత్తిడి లోనేది? ఎవరైతే వింటారో వాళ్ళే ఇబ్బంది పడతారు. మంచి మాటలు వింటే ఒత్తిడి లోను కారుగా. వినరాని వింటే ఒత్తిడికి లోనవటం అది చెడు. వినరానిది వినకుండా వినవలసిందే వినటం సుఖం. అర్థమైందమ్మా? తినరానిది తినటం ఉమ్. అంటే మీరు ఏదో హోటల్కి వెళ్ళారు, బిర్యానీ అంటే ఇష్టం, మామూలుగా ఒక ప్లేట్ తింటారు, ఉమ్. బాగా వాసన 2వ ప్లేట్ తిన్నారు. కష్టపడేది ఎవరు? హోటల్ వాడా, లక్ష్మియా? నేనే. అది అంటే మీరు 4 ఇంద్రియాన్ని సరిగ్గా వాడుకోలేకపోయారు కదా. 4 ఎదిగి తినేస్తున్నారు, పొట్ల వేసేసుకుంటున్నారు. కానీ ఓకే, దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ అన్న భావనకు వచ్చినట్లయితే మీకు ఇబ్బంది ఉండకుండా పోయేది. ఉమ్. అది పరమాత్మ తప్ప మీ తప్ప? అదే. మరి కష్ట సుఖాల కారణం మీరే, చెడు మంచి పని కారణం మీరే. ఉమ్. మీకున్న ఇంద్రియాల ద్వారానే జరుగుతున్నాయి పనులన్నీ. ఉమ్. ఇప్పుడు చక్రవర్తి అనే పిలువబడే నాకు ఈ భాగం లేదనుకో అమ్మా, ఈ భాగం అనుకో ఉంది, ఉపయోగం ఏంటి? ఏముండదు. ఏం లేదు కదా. తల మరి లేకుండా ఈ భాగంలో ఇవి లేవనుకో ఉపయోగం ఏంటి? అర్థం లేదు. ఉండదు. సో ఇదే కదా మన లక్ష్మి. అందుకే నా లక్ష్మి అంటే ఇంద్రియ స్వరూపాలు అర్థం మాట. ఉహుం. అంటే ఇప్పుడు లక్ష్మి కొత్త బట్టలు కొనుక్కోవాలనుకుంది, అవునా? కొత్త బట్టలు కొనుక్కోవాలని ఎవరన్నారు? మీకు సంపాదించాలి. ఆ బట్ట ఖరీదు 5,000 రూపాయలు అనుకుందాం కాసేపు. ఉమ్. 5,000 సంపాదించాలి. ఎలా సంపాదిస్తారు మీరు 5,000? కష్టపడి. ఉద్యోగం చేసి. ఉద్యోగం ఎలా చేస్తారు? చదువుకున్నారు కాబట్టి. ఉమ్. ఎలా చదువుకున్నారు? మా నాన్న చదివించారు. మీరు ఎలా చదువుకున్నారు? నేను మామూలుగా ఎలా బడికి చదువుకున్నారు? వెళ్ళి బడికి వెళ్ళి ఎలా చదువుకున్నారు? చూసి విని నేర్చుకొని. చూడటము వినటం ఉంది కదా, అవన్నీ ఇంద్రియాలే కదా. అవును. ఇవి లేవనుకో మీరు చదవగలరా? ఇప్పుడు లక్ష్మి అంటే ఎవరు? ఇంద్రియాలు. ఇంద్రియాలు. ఇంద్రియ స్వరూపమే లక్ష్మి. అవే సంపదలు. ఉహుం. అందుకే అందుకే మనిషి అనేవాడికి ఇంద్రియాలు లక్ష్మి. అదే చిన్నపిల్లవాడికి ఆ బొమ్మ పటం. మీలాంటి పెద్దవాళ్ళకి ఇంద్రియాలు. అందుకే ఎవరైతే ఇంద్రియాలను జాగ్రత్తగా వాడుకుంటారో లక్ష్మి ఉంటుంది. అంటే గౌరవించబడతారు, జీవితానికి సుఖమయం చేసుకుంటారు. ఇప్పుడు ఆ ఇంద్రియాలని ధర్మమైన మార్గంలో పెట్టుకున్నప్పుడు అని చెప్పింది శాస్త్రం. అది మీరు వదిలేసి పరమాత్మ అంటే ఎలాగమ్మా లక్ష్మి? ఎలా తల్లి? అసలు ధర్మం అంటే ఏంటి అంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలా ఉంటుంది ధర్మం. అంటే వాడు చేసిందే ధర్మం అని కొందరు అనుకుంటారు. లేదు కొందరు తప్పు చేసినా సరే అదే ధర్మం అంటారు. అంటే అసలు ఈ ధర్మాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ధర్మం అంటే అసలు ఏంటి? అవునమ్మా, చాలా మంచి ప్రశ్న తల్లి. అయితే ఇక్కడ మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. సత్యము ధర్మాన్ని బట్టే మనిషి యొక్క జీవన ప్రమాణం ఉంటుంది. అర్థమైందమ్మా? అవును. రాముడు ఆడిన మాట తప్పడు, అవును. అది సత్యం. ఆయన మాట్లాడితే సత్యం అంతే. ధర్మము ధర్మము దేశకాలమాన పరిస్థితులు బట్టి మారుతుందమ్మా. అదొక డెఫినేషన్ ఉంది అక్కడ. మనం బేసిక్ రూడిమెంట్ లెవెల్లో తీసుకుందాం. ఎలాగంటే భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ అంటాడు. ఫస్ట్ ప్రశ్న వేస్తాడు ధృతరాష్ట్రుడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే పదాలు ఉన్నాయి కదా, ఇందులో మీకు కామన్గా కనిపించే పదాలు ఏంటి? క్షేత్రం. క్షేత్రే క్షేత్రే. దాని తర్వాత మీరు ధర్మ పెట్టండి, కురు పెట్టండి తర్వాత. అర్థమైందా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఇప్పుడు మీరు ఒక క్షేత్రము, నేను ఒక క్షేత్రము, 2 శరీరాలు ఎదురు బదురుగా వచ్చాయి. కురు ఇప్పుడు నేనేం చేయాలి? చేయాలని నా ధర్మం ఏమిటి?
మీరు చాలా చిన్న బిడ్డ కాబట్టి, నాకు 56 దాటాయి కాబట్టి నేను మీతో ఒక తండ్రిలాగా మాట్లాడాలి, ఉమ్, అవును. మీరు నాతో ఒక కూతురుగా మాట్లాడాలి. అవును. అప్పుడు మీకు నాకు మధ్య యుద్ధాలు వస్తాయా, విభేదాలు వస్తాయా? రావు. అంటే ఒక వ్యక్తికి ఎదుట వ్యక్తి ఎదురైనప్పుడు అప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో తెలిస్తే అది ధర్మము. ఉమ్, అర్థమైంది లేదమ్మా? ఇప్పుడు నా ముందు ఒక 6 ఏళ్ల పిల్ల వచ్చిందనుకో, నేనున్నాను, నా ముందు ఒక 6 ఏళ్ల చిన్నారి వచ్చి నిలబడింది. ఉమ్, నేను ఒక క్షేత్రము, 6 ఏళ్ల చిన్నారు ఒక క్షేత్రము. అవును. ఇప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి బిడ్డతో? ఒక తాతగా బిహేవ్ చేయాలి, అవును. తను మనవరాలుగా చూడాలి. ఇది నా ధర్మం. ఉమ్, అప్పుడు ఆ బిడ్డకి నాకు మధ్య ఎటువంటి కష్టాలు రావు కదా నాన్న. ఇప్పుడు దేశంలో ఏమైపోయింది, క్షేత్రం ఎదురవుతున్నాయి కానీ ఎలా ప్రవర్తించాలో తెలియటం లేదు. అవును. అందుచేత ఏమొస్తున్నాయి, యుద్ధాలు, విభేదాలు, కష్టాలు వస్తున్నాయి మనకి. కృష్ణుడు చెప్పాడు ఇంకా అర్థం అవడం కోసం, లక్ష్మి అరణ్యంలో వెళ్తుంది ఒంటరిగా, ఎదురుగుండా ఒక సింహం వచ్చింది. ఉమ్, ఏం చేస్తుంది లక్ష్మి? ధర్మం ఏంటి? సింహం ఒక క్షేత్రం, లక్ష్మి ఒక క్షేత్రం. ఇప్పుడు లక్ష్మి ఏం చేయాలి అక్కడ? అక్కడ నుంచి పరిగెత్తి అదే ధర్మం. ఉమ్, గుడ్ పాయింట్ నాన్న, అదే ధర్మం అంటే. అంటే మీ ఎదురుగుండా ఉన్న వ్యక్తితో మీరు ఎలాగ బిహేవ్ చెయ్యాలి చేసినట్లయితే అది ధర్మం. ఉమ్, అంతేగాని RRR సినిమాలాగా ఆ పులితో యుద్ధం చేస్తుంటే కుదరదు. ఉమ్. అప్పుడు పారిపోవడమే ధర్మం. అర్థమైందమ్మా? సరే, మరి మీరు ఇదే ధర్మం అంటున్నారు అంటే ఎదుటిగా ఉండే మనిషితో ఏ విధంగా బిహేవ్ చేయాలో అదే ధర్మం అయితే, ఆ. ఇప్పుడు శివుడిని తీసుకుందాం. ఉమ్, శివుడు గణపతి చిన్నగా ఉండేటప్పుడు, ఆ 5 ఏళ్ల ఉమ్, వయసులో ఉండేటప్పుడు తన తల్లి అక్కడ నిల్చోబెట్టింది ఆ పిల్లాడిని, నేను స్నానంకి వెళ్తున్నాను అవునమ్మా. ఉండు అని. ఉమ్. మరి అలా చూసుకోమని బాధ్యత అప్పగించినప్పుడు ఆయన తన బాధ్యతని నిర్వర్తిస్తున్నారు గణపతి. కానీ శివుడు వచ్చి శిరచ్ఛేదనం ఎందుకు చేశారు? ఉమ్. అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదని నువ్వు డిసైడ్ చేయకు, నేను చెప్పిందే డిసైడ్ చేయి. సరే. నిజమే, తల్లి మాట విన్నాడు గణపతి. ఆ. తల్లి తన యొక్క శరీరం నుంచి నలుగు తీసి గణపతిని చేసి, నాయన ఇంటికి కాపలా ఉండు, నేను స్నానం వెళ్తున్నాను, ఎవరిని రానివ్వకండి. రానివ్వకు. తల్లి మాట విన్నాడు ఆ బాలుడు. ఉమ్, దీని ముందు కథ ఏంటంటే, పరమేశ్వరుడు రాక్షసు యుద్ధం చేసి బాగా అలిసిపోయి ఇంటికి వచ్చారు. తన ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లవాడు అడ్డగించాడు. ఆ బిడ్డకి శివుడు తండ్రిని తెలియదు, అవును, తెలీదు. తండ్రికి శివుడు కూడా కొడుకని తెలియదు. కాసేపు అనుకుందాం. ఉమ్, ఎంతసేపు వినకపోయేసరికి స్వామి శక్తిమంతుడు కాబట్టి శిరశ్ఛేదనం చేశారు. చేసి లోపలికి వెళ్ళారు. తర్వాత పార్వతీ మాత రావటం, మాటల మధ్యలో తన బిడ్డని చెప్పడం, అయ్యో ఇలా జరిగింది అనుకోవడం, సర్వశక్తిమయుడు కాబట్టి. తర్వాత ఉత్తర దిక్కున పడుకున్న ఏనుగు తల తెచ్చి స్వామివారికి పెట్టడం, అమ్మవారు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇది పక్కన పెడదాం. ఉమ్, అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, నువ్వు ఆడబిడ్డావు కాబట్టి మీ ఇంట్లో ఈ డైలాగ్ వాడరు, నారాయణ ఇంట్లో వాడే ఉంటారు. నారాయణ చిన్నప్పుడు సరిగ్గా చదవకపోతే వాళ్ళ నాన్నగారు మాట అంటారు, ఏ నారాయణ సరిగ్గా చదువుకోకపోతే గేదెలు కాస్తావా, హోటల్లో కప్పులు కడుగుతావు అంటారు. ఉమ్, అంటే వాళ్ళ నాన్నగారి ఉద్దేశం నారాయణ గేదెలు కాయాలను కప్పులు కడగని ఉద్దేశం కాదు, ఉమ్, చదవకపోతే జరిగే పరిణామం చెప్తున్నారు అంతే కదమ్మా. ఇక్కడ అంటే వాడిని ఎగ్జాంపుల్గా చేసి చెప్తున్నారు వాళ్ళ తండ్రి గారు, అంతేనే కదా. అవును. ఇప్పుడు పరమేశ్వరుడు గణపతిని అడ్డుగా పెట్టి మనకు విషయం చెప్తున్నారు. ఉమ్, ఏం చెప్తున్నారు? నేనే ఉన్నా, నేను ఇండియా నుంచి కెనడా వెళ్తున్నా, ఆల్రెడీ 20 గంటలు లేట్ అయింది ఫ్లైట్, ఉమ్, మళ్ళీ ఆ చెకింగ్ లేవు ఒక 5 గంటలు లేట్ అయింది, ట్రాఫిక్లో 10 గంటలు లేట్ అయింది. మా అమ్మాయి చిన్నపిల్ల, రోజు ఇంటికి రాగానే తలుపు తీస్తే నేను ఆడుకుంటాను మా అమ్మాయితో. ఉమ్, ఈరోజు వెళ్ళగానే నా కూతురు నాన్నగారు ఆడుకుందా ఉంది. నేను ఆల్రెడీ టైర్డ్ అయిపోయాను. ఎక్కడ 20 గంటలు లేటు, 5 గంటలు ఇమ్మిగ్రేషను, 3 గంటలు ట్రాఫిక్లో. నా మనసు ఇంత ఎలా ఉంటుంది? అలసటగా, చిరాగ్గా ఉంటుంది. చిరాగ్గా. నా కూతురు చెప్పిన వినట్లేదు, ఎంత చెప్పిన ఆడు అంటుంది. ఉండమ్మా వస్తాను పాపం తోసేసి లోపలికి వెళ్ళిపోయా. ఉమ్, ఆ తోసే క్రమంలో నా బిడ్డ కింద పడి తగలరాని చోట ఒక రాయి తగిలితే నా బిడ్డకి ఏమవుతుంది? ప్రాణం కాస్త హరిస్తుంది. ఇక్కడ ఏం తెలుసుకోవాలి మనం? మనిషిగా ఉన్న మనం ఏ పరిస్థితిలో అయినా సరే ఇంద్రియ నిగ్రహం కోల్పోరాదని చెప్తున్నాడు స్వామి. ఉమ్, ఇంద్రియ నిగ్రహం కోల్పోరాదు, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి అని చెప్పే విశేషణాన్ని ఒక కథగా స్వామిని అడ్డుపెట్టి మనకు చెప్పారు పెద్దలు. ఉమ్,
ఇలా ప్రవర్తించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఓర్పు కోల్పోకూడదు, సహనము కోల్పోవద్దని చెప్పారు తప్ప శివుడి గణపతి కొడుకని తెలియక కాదు, గణపతికి మరణం కూడా ఉండదమ్మా. మనకి అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారంతే అక్కడ. ఓకే. మీరు అదే చెప్తానమ్మా, మీరు చదివినప్పుడు అక్కడ ఏం చెప్తున్నారో అందులో తత్వం తీసుకోవాలి. అక్కడ శివుడి గణపతిగా మన స్థాయికి లాగద్దు వారిని. నీకు అర్థమైంది తల్లి? అర్థమైంది. ఇది ఈ విషయం గణపతి చేసింది. అంటే ఆ కథలు, పురాణంలో ప్రతి కథలు కూడా ఇదే అర్థంతో చెప్తారు మనకి. ఇంకోటి మీకు అర్థం అవడం చెప్తానమ్మా, గ్రంథం వచ్చింది కాబట్టి. పూజా విధానంలో యస్సివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోస్తు సంస్మరణాం పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషం జయస్తేషం కుతస్తేషం పరాభవ ఏష ఇందీవరస్యామో హృదయాస్తో జనార్దన అని మంత్రం చెప్తాం మేము. అంటే ఎప్పుడు హృదయంలో జనార్దన్ పెట్టుకుంటే మీకు లాభము జయమే తప్ప పరాభవం లేదని అర్థం క్లుప్తంగా. ఓకే, బాగుందండి. ఇది ఎలా నమ్మాలి మీరు? నేను చెప్తే నమ్మేయాలి మీరు? మీరు నమ్మరు కాబట్టి ఈ మంత్రాలకి తగిన విశ్లేషణ గ్రంథాలు ఇస్తారు మనకి, పురాణాలు ఇస్తారు. అవును. ఈ కౌరవులు పాండవులు జూదం ఆడారు కదా, ఆడారా లేదా? ఎవరు గెలిచారు జూదంలో? కౌరవులే గెలిచారు. పాండవులు ఓడిపోయారు. కౌరవులు గెలవగానే దుర్యోధనుడు ఏం చేశాడు? తమ్ముడిని దుశ్శాసన పిలిచాడు. దుశ్శాసన పోయి ద్రౌపదిని తీసుకురాన్నాడు. ద్రౌపదిని తీసుకొచ్చి రాజ్యసభలో వస్త్రాపరణ చేయమన్నాడు. అప్పుడు ద్రౌపది ఎవరిని తలుచుకుంది? హృదయాస్తో జనార్దన. ఆమె హృదయంలో ఎవరున్నారు అప్పుడు? కృష్ణుడు, జనార్దనుడు. కాబట్టి ఆమెకి పరాభవం తప్పిపోయిందా లేదా? తప్పిందా లేదా? చీరలు ఇచ్చారు కదా స్వామి, ఇచ్చారు. కానీ ముందు జరగడం అయితే తీసుకొచ్చాడు. కానీ ఆమె చీరలు తీసివేస్తే కదా ఆ పరాభవం. లాక్కొచ్చినంత కాదు కదా బంగారు తల్లి. స్వామివారి చీరలు ఇచ్చి కాపాడేశారు. సో హృదయాస్తో జనార్దన ఇక్కడ అర్థం చేసుకో. తర్వాత మరి ధర్మరాజు జూదం ఆడుతున్నప్పుడు ధర్మరాజు మనసులో కృష్ణుడు ఉన్నాడా, జూదం ఉందా? అప్పుడు జూదమే ఉంటుంది. కాబట్టి ఏమొచ్చింది దానికి? పరాభవం. అర్థమైందమ్మా? అందుకే నేను మీతో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా మొదట జై శ్రీమన్నారాయణ అని, చివరికి జై శ్రీమన్నారాయణతో ముగిస్తా. అంటే మీ మనసులో ఆ దేవుణ్ణే తలుచుకుంటూ చేస్తా ఎప్పుడు ఉంటాను. కారణం ఏంటి అయితే మీరు అనాలి ఇక్కడ. అదేంటంటే జై శ్రీరామ్ అనొచ్చు కదా, ఓ నమశివాయ అనొచ్చు కదా, ఓ శ్రీమాత్రే. ఎందుకు జై శ్రీమన్నారాయణ అంటున్నారు? ఎందుకనంటే విష్ణు స్థితి కారకుడు. అదే కదా మన గ్రంథాలు చెప్పింది. శ్రీమన్ నారాయణ జై అనే పదం ఉంది కదా. శ్రీమాన్ అంటే బుద్ధిమాన్, నీతిమాన్, వాగ్మి, శ్రీమాన్ అని పదం ఉంది. సంక్షేప రామాయణాలు చెప్తారు రాముల వరకు గుణాల్లో. ఇప్పుడు నేననే చక్రవర్తిని మీతో ఒక మాట చెప్పినప్పుడు నేను అనుకున్నది, నేను చెప్పేది, నేను చేసేది ఒకటిగా ఉండాలి. అప్పుడే కదా మీరు నన్ను గౌరవించేది. అవును. అనుకున్నది చెప్పేది ఒకటై చేసేది వేరే ఉందా? గౌరవిస్తారు నన్ను? గౌరవం ఉండదు. దీన్ని ఏమంటారు? మన యొక్క మాట చేత ఒకేలా ఉండాలి. కర్మణ అంటారు కదా, కర్మలన్నీ చక్కగా ఉండాలి. సరే, నారాయణ అంటే అర్థం ఏంటంటే అంతర్బహిస్తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అర్థం మాట. అంటే బయట లోపల ఉండి కదలాడే తత్వము నారాయణ తత్వం. నేను సమాజంలో కదులుతుంటాను కదా, కదులుతున్నప్పుడు నేను ఎలా ఉండాలి? నేను అనుకున్నది, చేసేది, చెప్పేది ఒకటే ఉండాలి, ఒకేలా ఉండాలి కదా. ఆ మూడు కర్మలు ఒకేలా ఉన్నప్పుడు మీరు నన్ను గౌరవిస్తారు. అంటే మనిషి అనేవాడు అనుకున్నది, చెప్పేది, చేసేది ఒకటిగా ఉంటూ సమాజంలో ఒకటిగా కలవాలి అని చెప్తా. అప్పుడు ఒకరి యందు ఒకరికి గౌరవభావం ఉంటుంది. ఇంకా జై అంటే అర్థం ఏంటి? జై అంటే నాకున్న అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అదుపులో ఉంచుకోవడం. నేను మీ యందు చెప్పేది చేసేది ఒకటే అండి, ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నాను అనుకో. ఎందువల్ల చేస్తాను అలాగా? కోరిక వల్ల. కామం, కోరిక అంటే ఇప్పుడు ఒకలా తీసుకో, ఏదైనా అవ్వచ్చు. మీ ద్వారా లబ్ధి పొందాలి, లేదా మీ ద్వారా ఈ జాబ్లోకి రావాలని మీతో చాలా ప్రేమగా మాట్లాడచ్చు. నిజానికి మీరంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ మీరు ఏదో ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించవచ్చు గాక. నేను అలా కాకుండా మనిషిగా ఉన్నా నేను చక్కగా అనుకున్నది, చెప్పేది, చేసేది ఒకటి చేస్తూ నా ఈ కరిషడ్ వర్గాలకి లోను కాకుండా అదుపులో పెట్టుకుని
అందరితో తిరిగి కలుస్తున్నానంటే అందరి యందు నాకు గౌరవము, నా యందు అందరికీ గౌరవం కలిగి ఉంటారు. అవును. అందుకే జై శ్రీమన్నారాయణ అంటే ఈ గుణాలు నాకు ఇవి నాయన అని అడుగుతున్నాను ఆయన్ని. ఆపాదించాలి నాకు. మనిషిగా సాధ్యం కాదు కదా. అవును. ప్రయత్నం చేయగా 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 నాకు శ్రీరామ అనే అర్హత వస్తుంది. ఉమ్. అదేంటి మరి శ్రీరామ్ అంటున్నారు కదా, జై శ్రీరామ్ ఎందుకు అర్హత లేదు అంటే, రామచంద్రుడు తెల్లవారితే యువరాజ పట్టాభిషేకం అంటే కైకేయ మాత వచ్చి అరణ్యకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు నవ్వుతూ. అవును. ఇప్పుడు చక్రవర్తి అనే నేను ఇక్కడ కూర్చొని చేస్తున్నప్పుడు మీరు యాంకరింగ్గా ప్రవీణ్ కుమార్ వచ్చి లక్ష్మి ఈ యొక్క షో ఆపే మీరు వెళ్ళిపోండి అన్నారనుకో, నన్ను ఉమ్. నేను ఆనందంగా వెళ్ళిపోతానా, చిరాగ్గా వెళ్ళిపోతానా, బాధగా వెళ్ళిపోతానా, కోపంగా వెళ్ళిపోతానా? సెషన్ స్లో మధ్యలో ఆపేశాడు ఆయన కొంచెం కోపంగా వెళ్ళిపోతారు కదా చేస్తున్న ఈ పని. చిన్నదానికే. ఆ, మరి రాముడు తెల్లవారితో యువరాజు సంఘటన నుంచి వెళ్ళిపోవంటే రాముడు కోపడ్డా? లేదు, తల్లి చెప్పిన మాట. మరి ఆ గుణం నాకు రావాలి కదా, ఆ స్థాయి నాకు రావాలి. వచ్చినప్పటికీ కదా రామ అనగలను నేను కదా. అంటే ఆ పేరు పలకడానికి కూడా ఆ అర్హత ఉండాలంటారా? ఉండాలి కదమ్మా. మరి అర్హత బట్టే కదా బంగారు తల్లి. ఇప్పుడు లక్ష్మి అనాలంటే ఒక మనిషికి ఆయన పిలవగలుగుతా, పలుకుతారు. ఒక జంతువు పిలవగలుగుతున్నా లక్ష్మి అని మిమ్మల్ని? దానికి అర్హత లేదు. అర్హత ఉన్నవాడే పిలుస్తాడు. రామానాలంటే నాకంత గుణం రావాలి. నేను ఉన్న స్థానం నుంచి ఎవరన్నా అలా వెళ్ళిపో అంటే నవ్వుతూ వెళ్ళిపోగలిగే శక్తి వచ్చినప్పుడు నేను రాముడిలో ఉన్న ఆత్మవాన్ అనే ఒక గుణం నాకు వచ్చినట్టు. మరి ఓం నమ శివాయ చెప్తాను. అని అర్థమైంది? ఇంతవరకు ఆమాకు పడదాం అర్థమైంది కదమ్మా. ఓం నమ శివాయ. శివాయ అంటే స్వామివారు చిన్ముద్ర వేస్తారు, అంటే జ్ఞానముద్ర అంటారు. మనలో ఉన్న సత్వ రజో తమో గుణాలన్నీ దూరం చేసి ఆయనంది ఏకీకృతం చేస్తే ఓ నమ అంత జ్ఞానం కలగాలి. అయితే జ్ఞానం ఎవరు? జ్ఞానం అంటే ఎవరు? అన్ని తెలిసిన యస్య సర్వే సమారంభా అని చెప్తాడు స్వామివారు. అంటే మీకు ఏది కలిగినా సరే దాన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, మీ యొక్క జ్ఞానంలో ఆ కోరికని దహించి వేసినట్లయితే వాడి జ్ఞాని అన్నారు. అర్థమైందమ్మా? దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తారంటే పెద్దవాళ్ళు, పండితుడు చెప్తారు. జ్ఞాని అనేవాడు పండితుడు. ఇదేంటంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః అని ఆపలేదు స్వామి. సమదర్శన అని పదం వేశాడు. మీ ఉద్దేశంలో పండితుడు ఎవరు? అన్ని తెలిసిన వారు అని మీ భాష. మరి భగవద్గీతలో చెప్పలే కదా, మరి ఏమని చెప్పారు? పండిత సమదర్శన అన్నారు. ఏమన్నారు? సమదర్శన అంటే మిమ్మల్ని, నారాయణ్ణి, విజయని, ఇంకా ఎవరినన్నా అందరినీ సమదృష్టితో చూసేవాడు పండితుడు. ఓకే. అంటే ఒక బ్రాహ్మణుడైనా సునక మాంసము వండుకుని తినివాడైనా ఇద్దరినీ సమానంగా చూచేవాడు పండితుడు. అలాంటి వాళ్ళు ఉన్నారా? లేరు, చాలా తక్కువ. మరి తక్కువ లేరమ్మా బంగారు తల్లి, లేరమ్మా, అస్సలు లేరు. చాలా కష్టం. నన్ను నటిస్తే మీ ముందు నటించాలి కాసేపు అంతే, నిజమైతే కాదు. ఎక్కడన్నా ఇలాగ రోడ్డు పక్కన బిచ్చగాడిని, బాగా డబ్బున్నవాడిని, ఏమీ లేనివాడిని అందరినీ హస్తుకుని కౌగిలించగలనా నేను? నేను కౌగిలించుకుంటా. డబ్బున్నవాడు నన్ను కౌగిలించుకుంటాడా? బిచ్చగాడు నేను బిచ్చగాడిని కౌగిలించుకుంటానా? మరి అందరు ఎందుకు భగవంతుని ఎక్కడ చూసా నేను? వాడు పండితుడు, చదువుకున్నవాడు పండితుడు కాదమ్మా. అందరినీ సమానంగా చూచువాడు. ఎవరు చూశారు అలాగా? పరంధాముడు చూశాడు, పరమాత్మ చూశాడు. లక్ష్మి ఎందున్నాడు, నారాయణ ఎందున్నాడు, నా ఎందున్నాడు, చిలక ఎందున్నాడు, కుక్క ఎందున్నాడు, మురికి కాలు నీ దగ్గర పంది ఎందున్నాడు, మనను కుట్టే దోమ ఎందున్నాడు స్వామి. ఎవరు సమదర్శనం చేసిన వాడు? దేవుడు, పరమాత్మ. మరి ఆ గుణాలు మనకు రావాలి వద్దా? కొంచెం తెల్లగా ఉంటే నల్లగా ఉన్న పట్టుకో, అవును. లావుగా ఉన్నాడు సన్నగా ఉండి పట్టుకోలేం, పొడుగ్గా ఉన్నాడు పొట్టుని పట్టించుకోడు, అవునవును, 10 కిలోలు పట్టించుకోడు. ఇన్ని వైషమ్యాలతో ఉంటే ఎలా మనం మనుషులుగా బ్రతికే తల్లి? కానీ ఇప్పుడు అందరూ అలానే ఉన్నారు కదా. అందరూ అలా ఉన్నారంటే మనం భగవద్గీత రామాయణ చదవక. ఇటువంటి గుణాన్ని సౌశీల్యం అందమ్మ. ఏమంది? సౌశీల్యము. అందుకే ఆడపిల్లకి సుశీల అనే పదాన్ని వేస్తారు. మీరు మీ ఇంట్లో అమ్మా నాన్నతో బంధువులతో చక్కగా మాట్లాడతారు, వివాహితుల భర్తతో చక్కగా మాట్లాడతారు,
అత్తమాలతో ఇంట్లో పనిచేసిన అమ్మాయితో చక్కగా మాట్లాడతారు. అక్కడ మీ స్థాయి చూడరు కదమ్మా. అవును. మీ స్థాయి అది చదువు ద్వారా కానీ, మీ ధనం ద్వారా కానీ, మీ యొక్క వేరే వాటి ద్వారా కానీ తేడా చూడకుండా అందరితో సమానంగా మాట్లాడుతున్నారు. అటువంటి వాడు రాముడు. అయితే ఈ కాలంలో రాముళ్ళు ఎవరు లేనట్టే. 100% ఖచ్చితంగా లేనట్టే. అంతేనమ్మా. తెలుసుకోవాలి ఎందుకు లేరు మనం. కానీ లేరంటాం కంటే ఎందుకు అలా తయారవ్వకూడదని ప్రశ్న వేసుకోవాలి. రాముడు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు గుహుడిని కలిశాడు. గుహుడు శృంగిబేరపురానికి ఆటవిక రాజు. చదువు లేదు కానీ రాజు. అంత డబ్బు లేదు, అడవులో ఏముంటుంది, పెద్ద ధనం లేదు. రామచంద్రుడు చక్రవర్తి కుమారుడు, విద్యలో నిష్ణాతుడు, ధనంలో అధిపతి, అందంలో అద్భుతమైన వాడు. కానీ గుహుడిని కౌలించుకున్నాడా లేదా స్వామి? అవునవును. తేడా చూశాడా? లేదు. లేదు. కొంచెం ముందుకు వెళ్ళాడు, కిష్కిందకి వెళ్ళాడు. సుగ్రీవుడు వచ్చాడు, స్నేహం చేశాడు. యువర్ మై ఫ్రెండ్ అన్నాడు అగ్నిసాక్షిగా. సుగ్రీవుడు కోతి. అవును. కోతి అనకూడదు మనం, అలా దానికి చూడలేదు అర్థం ఆయన. చెప్తాను. ఆటవికుడు, వానరుడు, కానీ ఆయనతో స్నేహం చేశాడు. మనం చేస్తామా? చెయ్యం. ఖచ్చితంగా. కోని లంకకు వెళ్ళాడు, ఆ పైనుంచి వచ్చాడు. ఎవరు? విభీషణుడు. రాక్షసుని యొక్క రావణాసుడు తమ్ముడు, అంటే ఆయన యొక్క విరోధి. ఆయన్ని తమ్ముడా అన్నాడు. మనం అనగలమా? లేదు. ఎవ్వరి యందు ఎటువంటి భేదభావం లేకుండా అందరితో కలిసి నడిచే గుణాన్ని సౌశీల్యం అందమ్మా. మరి అటువంటి గుణం మనకు ఉండాలా వద్దా? ఉండాలి. కానీ మరి రాముడు పుట్టిన నేల యందు రామాయణం చదివిన మనం కానీ అర్థనాలు చెప్పక నా దగ్గర అంటే ఎందుకు ప్రయత్నం చేయకూడదంట అంతే నేను ప్రశ్న. మనం ప్రయత్నం చేసినా వాళ్ళు అలాగా మనల్ని తీసుకోవాలి కదా. అవునమ్మా, మీరు రామాయణం చదవండి, మీకు అర్థం. నారాయణ చదువుతాడు, ఆయనకు అర్థమై చదివాను. అప్పుడు కనీసం మన ముగ్గురం అలా ఉంటాం కదా, భేదభావం లేకుండా. అమ్మా, ఈ రామాయణాన్ని అందుకే అందరూ చదవాలి, భగవద్గీత చదవాలి. చదివితే తెలిసేది మనకి. అవును. ఈ విధంగా ఈ గ్రంథాలు చాలా ముఖ్యం అమ్మా. చదివి అందులో చెప్తున్న విషయాన్ని పట్టుకోవాలి మనం. అందుకే ప్రతి గ్రామంలో రాములు అని పెట్టారు. ఎవరన్నా వెళ్ళొచ్చు స్వామికి ఏమన్నా, కానీ రాముడు చూస్తే కొన్ని గుణాలు గుర్తు రావాలి కదా మనకి. చదివితే కదా తెలిసేది. మీకు అర్థం కాకపోతే మీ దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి కదా. మరి ఏది చేయనండి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నేర్చుకోవాలి వద్దా? అందుకు రామాయణం కావాలి, భగవద్గీత ఇందుకు కావాలి. రాముడు వాళ్ళ తమ్ముళ్ళు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఇలా 4 ఉన్నారు కదా. వీళ్ళు వనవాసానికి వెళ్ళేటప్పుడు రాముడు లక్ష్మణుడు కలిసి ఎందుకు వెళ్ళారు? అంటే వీళ్ళని ఎందుకు సెపరేట్ గా చేశారు? ఓకే అమ్మా, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. నీ ప్రశ్న ఏంటంటే నిజానికి ఇది కాదు, నువ్వు ఎలా అడగాలంటే ప్రశ్నని. దశరథ మహారాజుకు 4 కుమారులు, రామ, భరతుడు వచ్చాడు. లక్ష్మణుడు రాలే వెనకాల. ముందు రాముడు, భరతుడు, తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారమ్మా. అదే మనకి వ్యవహారంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అంటున్నాం కాబట్టి రామ, భరత, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అయితే కలిసి ఉంటే లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కలిసి ఉండాలి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు కాబట్టి. భరతుడు కలిస్తే రాముడితో కలవచ్చు. ఈయన ఒక బిడ్డ, ఆవిడ ఒక బిడ్డ కాబట్టి. కైకేయి మాతకి భరతుడు పుట్టాడు, కౌశల్యకి రాముడు పుట్టాడు, సుమిత్రికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. సో అక్కడ కలిసి ఉండే లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కానీ లక్ష్మణుడు వెళ్ళి రాముడితో కలిశాడు, శత్రుఘ్నుడు వెళ్ళి భరతుడితో కలిశాడు. ఇదే కదా జరిగింది అక్కడ. ఎందుకు అలా జరిగింది అంటే రాముడు ధర్మస్వరూపుడు. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు కదులుతున్న ధర్మం స్వరూపుడు. అంటే ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. సత్యాన్ని అనుసంధానం చేసుకుని నటించిన కాదు. ఇక్కడ అందరి ముందు ఉన్నప్పుడు లక్ష్మితో నేను తండ్రిగా మాట్లాడి, ఎవరు లేనప్పుడు మీ యందు వికారంతో మాట్లాడానుకో, అది తప్ప కాదా? తప్పే. రాముడు ఎవ్వరు ఉన్నా ఎవ్వరు లేకపోయినా సత్యంగా ధర్మంగా ప్రవర్తిస్తాడు. మనుషులుగా ఉన్న మనం ఏం చేస్తాం? పరిస్థితులు బట్టి ప్రవర్తిస్తాము. అర్థమైందా తల్లి నీకు? ఇది అందుకే ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అన్నది నుదుటి మీద రాసి ఉండదు, పరిస్థితులు వాటిని డిసైడ్ చేస్తాయి. క్లియర్ అర్థమైందమ్మా? చిన్న బిడ్డవాడు చెప్తున్నాను. రాముడు ధర్మస్వరూపుడు, లక్ష్మణుడు అర్థము, లక్ష్మీ స్వరూపం స్వామి. అంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ధర్మంతో మన ఇంద్రియాలను ఇప్పుడు మనం కాపాడుకోవాలి. కంటి ద్వారా ఏది చూడాలి అది చూడాలి, ఏది వినాలి అది వినాలి, ఏది తాకాలి అది తాకాలి, ఏది తినాలి అది తినాలి, ఏది వాసుడు అదే చూడాలి. ఇది ఇంద్రియాలు. సో ధర్మంతో అర్థం ఎప్పుడు ముడిపడి ఉండాలి. అర్థమైందమ్మా? అందుకే రామ లక్ష్మణులు వెళ్తారు. ఇక భరతుడు, శత్రుఘ్నుడు. ఇప్పుడు లక్ష్మి చిన్నపిల్ల కాబట్టి రోజు గుడికి వెళ్తావు. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత నీ స్నేహితురాలు అడుగుతుంది,
ఏమి లక్ష్మి ఈరోజు గుడికి రాలేదని ఏం చెప్తారు మీరు? వయసు సహకరించలేదనా? ఇంకా వయసు సహకరించలేదు, శక్తి లేక రాలేదే అంటావు అంతే. కదా. ఉమ్, నా ఒంట్లో అంత ఓపిక లేదు, ఓపిక శక్తి లేదు. లేక అంటాడు. ఉమ్, కానీ భక్తి ఉంది, ఉమ్, వెళ్ళాలంది, కానీ ఏం లేదు మీ దగ్గర. శక్తి లేదు. ఆ భరతుడు అంటే భక్తి, ఉమ్, శత్రువు అంటే శక్తి. ఓకే, ఆ ఇద్దరు కలిసి. అవునా, భక్తితో పాటు శక్తి ఎప్పుడు ఉండాలి. ఉమ్, అర్థమైందమ్మా? ఉమ్, అలా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం సాగించగలం. ఉమ్, అందుకే రామలక్ష్మణుల ధర్మార్థాలు భక్తి శక్తులు వేరిద్దరు. ఉమ్, అర్థమైందమ్మా? అందుకే ఇది ధర్మం అంటారు తల్లి, ఇది అర్థం అంటారమ్మా, ఇది కామం. చివరి తర్వాత చెప్తాను ఏమంటారు, దాన్ని మోక్షం అంటారు. ఇది మీరు అడిగిన దానికి సమాధానం. ఉమ్, ఓకే. రాజకీయ నాయకులు మనల్ని ఎలా విడగొట్టారంటే కులము అనే ఒక పెద్ద గీతతో విడగొట్టేశారు. అవును సార్, చాలా పెద్ద. కులం అంటే పుట్టుకమ్మ లక్ష్మి. అర్థమైందమ్మా? కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తారంటే, మన పురుష సూక్తాన్ని భగవంతుడికి పూజ చేసినప్పుడు చదువుతారు. పురుష సూక్తం అని చదువుతారమ్మా. అందులో దీపం అనే ఉపచారం వస్తుంది. దీపం అంటే జ్ఞానము. ఇప్పుడు ఈ దీపమే కదా లైటు, ఇది జ్ఞానము. ఎందుకంటే జ్ఞానం ఇది వెలిగిస్తుంది మనకి. అంటే ఆ వెలుగులో చూడగలుగుతాం, అది జ్ఞానము. చూడలేకపోతే అజ్ఞానం. అంతే. అర్థమైందమ్మా? అది చీకటి అజ్ఞానంగా, వెలుగుని జ్ఞానంగా చెప్తారు. దీపం పెట్టేటప్పుడు ఏం చెప్తారంటే, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం క్షూద్రో అజాయత. అది క్షుద్ర పదం, శూద్ర పదం కాదమ్మా. ఎక్కడో టైపో ఎర్రర్ అది. అది శూద్ర కాదు, క్షుద్ర. గుర్తుపెట్టుకో. అంటే క్షుద్ర అంటే చిన్నది. పాదాలు దీంతో పోల్సిన చిన్నది, దీంతో పోల్సిన చిన్నది, దీంతో పోల్స్తే చిన్నది. చిన్నది కానీ ఇది ధర్మం, ఇది అర్థం, ఇది కామం. ధర్మంతో అర్థాన్ని, ధర్మంతో కామాన్ని, ఆటోమేటిక్ మోక్షం చెప్పాడు మన పెద్దలు. అయితే ఎలాగ చూడాలి ఇప్పుడు? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంటే విరాట్ పురుషుని యొక్క ముఖము నుంచి బ్రాహ్మణాలు వెలువడ్డాయి అన్నాడు. అంటే బ్రాహ్మణం అంటే వేదము, శాస్త్రము, మంచి మాట. ఇలా అనుకో కాసేపు. లక్ష్మి మాట మాట్లాడితే ఎక్కడి నుంచి వస్తుంది మాట? నోటి నుంచి, కంఠంలోంచి వచ్చి నోట్లోంచి వస్తుంది. నోరు ఎక్కడుంది? పొట్టలో ఉందా, ముఖంలో ఉందా? ముఖంలో. బ్రాహ్మణోస్య ముఖమాసీత్. ఇప్పుడు మీరు మంచి మాట మాట్లాడతారా, చెడ్డ మాట మాట్లాడతారా? మంచి మాటే మాట్లాడతారు. మీరు అప్పుడు ఏమవుతున్నారు? బ్రాహ్మణం. మీరు బీకాం చదివారా? అది శాస్త్రం, బ్రాహ్మణం. వేదం చదవక్కర్లేదు బంగారు తల్లి. కామర్స్ చదివినా, టెక్నాలజీ చదివినా, తెలుగు చదివినా, ఇంగ్లీష్ చదివినా, ఏది చదివినా ఒక శాస్త్రం. చివరికి వంట శాస్త్రము, పాక శాస్త్రం అంటారు, వంట చేసే విధానం, అది చేసిన వేదం, అది కూడా బ్రాహ్మణమే. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ యొక్క మొట్టమొదటి ఆ యొక్క పాల సముద్రం నుంచి గరళం వచ్చిందమ్మా, విషం. విషం మంచిదా చెడ్డదా? చెడ్డది. పార్వతీమాత అనుమతితో తన యొక్క సౌభాగ్యం మీద ఉన్న నమ్మకంతో తన భర్త అయిన పరమేశ్వరుణ్ణి తాను గరళం తీసుకోమంటుంది. తాను తీసుకున్నారు కంఠంలో. గరళ కంఠుడు, నీలకంఠుడు అయిపోయారు నా స్వామి. ఇది విశుద్ధ చక్రం అంటారమ్మా. ఇక్కడ 2 రేఖలు ఉంటాయి, ఒకటి మంచి రేఖ, 2 చెడ్డ రేఖ. ఇప్పుడు మీ కంఠంలో నుంచి ఎన్ని మాటలు వస్తాయి? ఎన్ని రకాల మాటలు? ఏ మాటలు? మంచి వస్తుంది, చెడు వస్తుంది. చెడంతా తీసుకుని ఎవరు పెట్టుకున్నారు కంఠంలో? ఆయన, శివుడు. మరి మిగిలింది ఏంటి? మంచి. మరేం మాట్లాడుతున్నావు? అది తప్పు పరమాత్మదా మీద? మందే. బ్రాహ్మణోస్య ముఖమాసీత్. ఎవరైతే మంచి మాట మాట్లాడతారో, నలుగురికి హితం చేస్తారు, సమాజ సేవ చేస్తారు, ఏ గ్రంథ పఠనం, ఏ శాస్త్ర పఠనం, ఏ సబ్జెక్టు చదువుతారో, ఎవడైతే సత్వగుణ సంపన్నుడై ఉంటాడో వాడు బ్రాహ్మణం. బ్రాహ్మణుడు అంటే ఈ గుణములు కలిగిన వాడు. అంతే తప్ప వాడికి పిలకుందా, బొట్టుందా, జంజం ఉందా అని వాడినే బ్రాహ్మణం అనకూడదమ్మా. ఎవరైతే ముందు నుంచి కుటుంబాల్లో ఉన్న వాళ్ళు వీటిని అధ్యయనం చేస్తూ వచ్చారో వీళ్ళు బ్రాహ్మణులుగా పిలువబడ్డారు. అంతే. మీరు బ్రాహ్మణులు కాదంటా వీల్లేదు. మీరు మంచిగా మాట్లాడతారుగా, సమాజాన్ని సేవ చేస్తారుగా, మీరు బ్రాహ్మణమే, బీకాం చదివారు. అయితే ఎలా వస్తుంది? మళ్ళా యుక్తాహార విహారస్య. ఎటువంటి ఆహారం తినాలి నిర్ణయించుకోండి. సత్వరజోతో మా గుణాలు బట్టి వస్తుందమ్మా. బాహురాజన్యకృత. క్షాత్రం అంటే రక్షణ ధర్మము. ఇప్పుడు మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, మీ ముందు ఒక చిన్న పిల్లాడు పడిపోయాడు, ఏం చేస్తారు? లేపుతారు. ఎలా లేపుతారు? ఇలా పట్టుకొని, చేత్తో. కానీ నిజానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?
భుజాల నుంచి వస్తుంది. ఉమ్, భుజాల్లో ఎనర్జీ ఉంటేనే ఈ చేయి పైకి లేదు. ఇది అవును. కండ ముట్టుకు చూడు, ఇలా పెట్టుకో చెయ్యి, ఈ చేయి పట్టుకో, చెయ్యి పైకెత్తు, నీ కదలికలు వచ్చిందా లేదా, అవును, వచ్చింది. అక్కడ ఎనర్జీ ఎగ్జైట్ అవుతుంది. ఉమ్, రక్షణ ధర్మం ఇక్కడ ఉంది. అవును, మీ ముందు ఒక పిల్లాడు పడిపోతే పైకి లేపుతారు లేపరా, లేపు. అంటే మీ దగ్గర రక్షణ ధర్మం ఉందా లేదా, అదే క్షాత్రియము, అదే క్షాత్రము, అదే క్షత్రియుడు అన్నారు. క్షత్రియులు. ఉమ్, సో మంచి మాట మీరే బ్రాహ్మణం, రక్షిస్తే మీరే రాజు క్షత్రియుడు. ఉమ్, ఇప్పుడు ఒక అరగంట సేపు గంట సేపు కూర్చొని మాట్లాడాలి. మనం నడుం నుంచి తొడల దాకా బలం ఉండాలి, కూర్చోడానికి ఉమ్, ఉండాలి వద్దా. అవును. ఇది సంపదల కారణం. కూర్చుని అరగంట చేస్తాడు, మీకు జీతం ఇస్తాడు ఆయన, లేకపోతే ఇవ్వడు కదా, ఇది సంపద కారణం. ఉమ్, అంతే కదా బంగారు తల్లి. ఇలా ఎవరైతే కూర్చుని చేస్తారో వాడు సంపద కారకుడు అని చెప్పాడు. వాడిని వైశ్య అని. వైశ్యులు. తప్పే ఉందమ్మా, ఉమ్, ఆ వృత్తికో పేరు పెట్టారు. ఇది క్షత్రియుడు అన్నారు, ఇది బ్రాహ్మణం అన్నారు, ఇది వైశ్యుడు అన్నారు. వైశ్యులు. పద్యాగం క్షూద్రజాయత. పాదం చిన్నది, క్షుద్రము చిన్నది, కానీ దీంతో పోల్చినా చిన్నది. కానీ పాదం లేకపోతే మనిషి నిలబడతాడా? లేదు. కాబట్టి వీడిని గౌరవించాలి అని చెప్పింది. ఉమ్, ఇది కదా చెప్పిన శాస్త్రం. అందుకే దీనికి నేను ఎంత బాగా మాట్లాడినా మీరు వచ్చి నా మూతికి నమస్కారం పెడతారా, నా పాదాలు నమస్కారం పెడతారా? పాదాలకే పడతాం. పాదమే మాట్లాడింది, నోరు మాట్లాడిందా? నోరు మాట్లాడినా సరే పాదాలకే మనం. ఇది జన్మతః మోక్షం ఇచ్చేదమ్మా. ఉమ్, మీకు పాదాలు ఉన్నది ఎందుకో మీకు తెలుసుకోవాలి. దీన్ని ఏం చేశారు ఈ కొన్ని రాజకీయ నాయకులు? కానీ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మంచి చేసే పనిని బట్టి ఈ కులం అనేది ఉంది. కానీ కులం లేదు, అదే ఐ మీన్ కులం కాదు బంగారు తల్లి, అది అది మీరు చేసే పని అంతే, పని అంతే. కానీ మన వాళ్ళు దాన్ని కులంగా బయటికి ప్రస్తావిస్తున్నారు కదా. దానివల్ల ఏమైంది, మీరు నేను కలవలేకపోతున్నాను కదా బంగారు తల్లి. విడదీసేశారు మనుషులు. బెర్లిన్ గోడలు కట్టేశారుగా, ఆ, ఎంతకాలం కొట్టుకుని పోతుంటా గోడలు. అవును. లక్ష్మీ కళ్ళతో చూడాలి, నేను కళ్ళతో చూడాలి. లక్ష్మీ పాదాలతో, నేను పాదాలతో, తేడా ఏం లేదు బంగారు తల్లి. ఇక్కడ మీకు కానీ నాకు కానీ నారాయణ విజయ్ ఎక్కడా తేడా లేదు. మీరు ఎలాగ పని చేస్తారు అన్నదే విషయం ఇక్కడ నాకు. ఉమ్, ఇంతమంది కొంతమంది ఉపాధ్యాయులు అవుతున్నారుగా, కొంతమంది ఇంజనీర్లు అవుతున్నారు, కొంతమంది డాక్టర్లు, కొంతమంది సినిమా యాక్టర్లు. ఎవరి నుంచి ఎంత వ్యక్తం అవ్వాలో అలాగ చూస్ చేసుకుంటాడు పరమాత్మ. అవును. లక్ష్మీ ద్వారా యాంకరింగ్ తనే చూస్ చేస్తాడు. నేను యాంకరింగ్ అవ్వలేను కదా నాన్న, నా నుంచి వ్యక్తం అవ్వడు, నా నుంచి ఇది వ్యక్తం అవుతాడు, ఆ నుంచి కెమెరామెన్ వ్యక్తం అవుతాడు, ఇంకో నుంచి ఇంకో వ్యక్తం అవుతాడు. ఇలా ఒక్కొక్కరి నుంచి వ్యక్తం చేసుకుంటూ పోతాడు. తన యొక్క విభూది అంటారు దీన్ని. ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క గుణాలు అలాగ విస్తరించబోతాడు స్వామి. అంతే. నేను కావాలని సినిమాకి అవ్వగలనా? అవ్వలేను. పోనీ సినిమాకి నాలాగా మాట్లాడగలరా? మాట్లాడలేరు. వారి స్థాయి వారిది, నా స్థాయి నాది. ఎవరికి వారే. ప్రతివాడు పరమాత్మే, ప్రతివాడు గౌరవించాల్సిందే. చిన్న చితక ధనిక పేద భేదాలు ఏం లేవు తల్లి. ఎప్పుడైతే ఈ ఆలోచనలు మారాలంటే భగవద్గీత రామాయణం చదవాల్సిందే. అది చదవనంతకాలం మనకి ఏది పని చేయదు. ఎదుటివాడు చెప్పిన మాట వినకుండా మీ విశ్లేషణ చేసుకున్నట్లయితే మీ యొక్క ఇంద్రియాలు పనిచేసినట్టు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు వినాలి, నమ్మాలని కాదు. ఇది నా భావన, ఇది నా ఉద్దేశం, ఇది నా అభిప్రాయం. మీకు అర్థమయ్యి ఇది కరెక్ట్గా ఉంది కదా అనిపిస్తేనే దాన్ని నమ్మండి, లేకపోతే నమ్మద్దు. అంతే. తప్పే ఉంది తల్లి. అంతే. ఇలాగ ఎవరికి వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి, ధర్మాన్ని సత్యాన్ని పట్టుకుని. అప్పుడే మనిషి మనుగడికి ఉంటుందమ్మా, లేకపోతే మనిషి మనుగడ పోతుంది. ఇలాగ మన గ్రంథాలు చదవకుండా పోతూ 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 ఉంటే లక్ష్మి, ఒకరోజు ఒక 3 జనరేషన్ తర్వాత హిందూ అనేవాడు ఇలా ఉండేవాడుట అని పుస్తకంలో ఒక బొమ్మ వేస్తారు. అంతే. మరి ఆ బొమ్మ చూడడానికి ఇష్టపడుతున్నారా, నిజంగా హిందువును చూడడానికి ఇష్టపడుతున్నారా అన్నది మీ యొక్క నిర్ణయం, నా నిర్ణయం కాదు. మాకు ఆల్రెడీ సమయం మించిపోయింది మాది. ఇంకా దగ్గరలో ఉన్నాం, ఎప్పుడు వెళ్ళిపోతా మాకు తెలియదు. కానీ యంగ్ జనరేషన్ మీరు చక్కగా నిర్ణయించుకోవాలి, తర్వాత జనరేషన్కి అందజేయాలి మీ విషయాలు. హిందువు అనేవాడు ఎవరికి శత్రువు కాదు బంగారు తల్లి, అందరినీ ప్రేమిస్తాం. కానీ మన ధర్మము, ఇంకోటి చెప్పాలి, అన్ని మతాలు సమానము అనే మాట మాత్రం మాట్లాడరాదు. అందరి మనుషులు సమానము అని అనొచ్చా అంటే అది కూడా అనకూడదు. ఎందుకని? మరి సత్వరజతమో గుణాలు ఉన్నాయి కదా. లక్ష్మి ప్రేమగా మాట్లాడుతుంది, నారాయణ కోపంగా మాట్లాడతాడు, విజయ్ నిద్రపోతుంటాడు. ముగ్గురు మనుషులు 3 రకాల గుణాలు చూపిస్తున్నారు లేదా నాకు? ప్రపంచం మొత్తం ప్రేమమయ్య ఆనందమయ్య వాళ్ళు ఉన్నారా మీలాగా? లేదు. ప్రపంచం అంతా కూడా మన నారాయణలాగా కోపంతో ఉన్నారా? ప్రపంచం మొత్తం మన విజయలాగా పడుకునే వాళ్ళు ఉన్నారా? ఉండరు కదా బంగారు తల్లి.
మనుషులంతా సమానం కాదు, శారీరకంగా ఒకటి అవ్వచ్చు కానీ గుణాల పరంగా విభేదంగా ఉన్నాం. ఆ గుణాలని మార్చుకోవడానికి ఉపయోగపడే గొప్ప సాధనమే భగవద్గీత, రామాయణం. ఇది మనం తీసుకు వెళ్లాల్సిందే. ఈహా టీవీ వాళ్ళు ఎంత కృషి చేస్తారో అంత కృషి చేయాల్సిందే. నా వంతుగా నేను చెప్తాను, కలిసిన వాడిని మీరు చెప్పండి, చెయ్యండి అమ్మా. చేస్తే అందరూ అప్పుడు వసుధ ఏక కుటుంబం, వసుధ ఏక కుటుంబం అంటారమ్మా. మీకు గోత్రం ఉందా తల్లి? గోత్రం అంటే అర్థం చెప్పాలి. బ్రాహ్మణుడు చెప్పాడు, గోత్రయ ఇతి గోత్ర అని అర్థం. గో అంటే గోవులు, వేదములు. త్రయ అంటే రక్షించేవాడు. కృతయుగంలో, మొట్టమొదటి యుగంలో గోవుల్ని వేదాలు రక్షించింది ఎవరు? ఋషులా కాదా? ఋషా కాదా? ఇప్పుడు మీ గోత్రం అంటే మీ తాత ముత్తాలు ఋషా కాదా? అంటే మీ ఋషి బిడ్డ కాదా? మన వాడుక భాషలో ఋషి అంటే బ్రాహ్మణుడా కాదా? అంటే మీరు బ్రాహ్మణులే కదా. అందుకే కృష్ణుడు ఋషి కుటుంబం అన్నాడు. వసుధ ఏక కుటుంబము, ఒకే ఒక కుటుంబము, ఋషి కుటుంబం అని చెప్పాడు హిందువులందరినీ, భూమి మీదనందరికీ. ఒకప్పుడు అఖండ భారతం కదమ్మా ఇదంతాను, అందరికీ ఉన్నాయి, అందరూ ఒకటే. తేడా ఎక్కడుంది? ఈ రాజకీయ నాయకులు చేస్తున్న ఆటలో మనంతా పావులైపోతున్నాం. ఎంతమందిని అరుస్తాం, ఎవరింటికి తలుపు కొడతాం. ఇదే క్రైస్తవ మతం కాదు, ఇంటింటికి తలుపు కొట్టే బైబిల్ ఇవ్వడానికి. మీకు కన్నిచ్చాడు, చెవి ఇచ్చాడు, చెవి, నోరు, నాలుక, చర్మం మీకు తెలియదా? ఏది చేయాలో ఇది చేయకూడదు అని నేను చెప్పాలా? గురువు అనేవాడు అవసరమా మీకు? అసలు ఎవ్వరికి గురువు అవసరం లేదు బంగారు తల్లి. మీకున్న ఇంద్రియాలు మీరు చక్కగా పరీక్షించుకుంటే మీకు మీరే గురువు. ప్రతి మనిషి గురువే. మీరు అది వాడరు కాబట్టే, రామాయణం చదవరు కాబట్టి ఎవడు చెప్తాడా విందామని సిద్ధమైపోయారు మీరు. భగవద్గీత చదవరు కాబట్టి ఎవడు చెప్తే విందామని సిద్ధమయ్యే. మేము కంటితో చూసి, చెవితో విని, నోటితో ధారణ చేస్తున్నాం, మీరెందుకు చేయరు? మీకు నాకు తేడా ఏంటి బంగారు తల్లి? అంటే ఇప్పుడు కాలం మనుషులకి ఏంటంటే అంత షార్ట్ టైంలో అందేయాలన్నమాట. ఒకటే వస్తుంది షార్ట్ టైం, కోవిడ్ టైం గుర్తుపెట్టుకోండి. ఒకటే షార్ట్ టైం, కోవిడ్ టైం. 20 ఏళ్ళు వాడు మరణించాడు, 60 ఏళ్ళు మరణించాడు. షార్ట్ టైం డెత్ అది. షార్ట్ ఎప్పుడు ఉండదు బంగారు తల్లి. అంటే వాళ్ళు పుస్తకం చదవడానికి టైం స్పెండ్ చేయరు. అదే మీలాంటి ఒక పెద్ద మనిషి యూట్యూబ్ లో చెప్తే ఒక 30 సెకండ్లో, 1 నిమిషం వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది కొంచెం గుడ్డులో మెల్ల అంటా అమ్మా, కానీ చదవాలి కదా బంగారు తల్లి. చదవాలి. 3 రకాల కర్మలు ఉంటాయమ్మా. ఆగామి కర్మ. ఇప్పుడు మీకు దాహం వేస్తుంది, వెంటనే వాటర్ బాటిల్ తాగుతారు, దాహం తీరిపోయింది, ఆగామి కర్మ. ఇవాళ టైం బేస్డ్ అమ్మా. సో చిన్న కాల వ్యవధిలో తీరిపోయింది. ఒక తల్లి గర్భవతి, 9 నెలలు ఆగితే బిడ్డ బయటికి రాడు, అది కొంచెం ఎక్స్ట్రా లాంగ్ టైం, అది టైం బేస్డే. ఇంకొకటి ఉంది, అది దీన్ని సంచిత కర్మ అంటారు, ప్రారబ్ధ కర్మ. ఈ జీవితంలో కొన్ని అనుభవించని సుఖాలు, కష్టాలు నెక్స్ట్ లైఫ్ క్యారీ ఆన్ అవుతాయి. మీరు బీకామ్ చేయాలంటే 15 ఏళ్ళు చదవాల్సిందే. సో అండ్ టైం బేస్డ్ ఇవన్నీ, టైం బేస్డ్ ప్రకారం వెళ్ళే కార్యక్రమాలు. అందుకే తిరిగి మనిషిగా పుట్టాలంటే మనం చదవాల్సిందే, మనిషిగా మారాల్సిందే. ఇవి చేసుకుంటూ వెళ్ళాలి బంగారు తల్లి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భగవద్గీత, రామాయణం అనేది చదివే ప్రయత్నం చేయండి, చదవండి. తెలియకపోతే పెద్దవాళ్ళు అడిగి, దగ్గర సమయంలో పెద్దవాళ్ళు అడగండి. ఇంకోటి, ఇక్కడ మనం రామాయణం, భగవద్గీత చదివినప్పుడు తల్లి, సహనావతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషామహై. ఓం శాంతి 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 చెప్పారు కదమ్మా. అంటే అర్థం ఏంటి తల్లి? ఇది తెలుసుకోవాలమ్మా. వెస్ట్రన్ దేశం వాళ్ళు భారతదేశాన్ని ముక్కలు చేయడానికి ప్రధాన కారణం చెప్తాను విని తల్లి. పూర్వం గురు శిష్యుల సంబంధం అంటే, మీరు గురువు, నేను శిష్యుడిని అనుకోండి, ఇద్దరం సమాన స్థాయిలో కూర్చునేవాళ్ళం. కూర్చుని ఇలా సంభాషించుకునేవాళ్ళం చక్కగా. వీఆర్ శాట్ ఆన్ ద ఈక్వల్ స్టేటస్, ఒకే డయాస్ మీద కూర్చున్నాం. అప్పుడు మీకు నాకు తేడా అనే భావం వస్తుందా? మీకు రాదు. మిమ్మల్ని డయాస్ ఎక్కించారు, నన్ను ఫ్లోర్ మీద కూర్చోబెట్ట, ఇప్పుడు తేడా వస్తుందా? రాదా? వస్తుంది. ఏమవుతున్నప్పుడు ఈ పైనుంచి ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుంది, కానీ ఇక్కడి నుంచి ప్రశ్న అక్కడికి వెళ్తుందా? భయంతో వెళ్ళదు. ఇద్దరు సమానం కూర్చున్నప్పుడు పరస్పరం పంచుకుంటారు. చూశాడు, ఈ వైదిక విద్య ధర్మాలు ఎలాగా ఒకే స్థాయిలో ఉంటే వీళ్ళు ఎప్పటికీ మారరు, కాబట్టి గురువుని పైకి పెడదాం, శిష్యుని కింద పెడదాం అన్నాడు. ఎప్పుడైతే శిష్యుడు కిందకు వచ్చాడో ప్రశ్నలు అడ్డం మానేశాడు. గురువు చెప్పిందే వింటూ పోతే, అంటే విశ్లేషణాత్మకత పోయింది, ఎనలిటికల్ స్కిల్ దెబ్బతిన్నా లేదా? అది మొట్టమొదటి ఆయుధం ఉపయోగించారు మన మీద. ఏం చెప్పింది నాకు శ్లోకం? మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని
నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని పరస్పరం పంచుకుని అందులో వచ్చిన కొత్త వెలుగు, ఇంకొక కొత్త నాలెడ్జ్ వస్తుంది కదా, అది ఇద్దరం పంచుకుందామన్నాడు. అప్పుడు మీ యందు నాకు ఈర్ష్యసులు వస్తాయమ్మా, నా యందు మీకు వస్తాయి తల్లి, ఇద్దరం పంచుకున్నా, షేర్ చేసాం. ఇది మన గురు శిష్య పరంపర. దాన్ని కంప్లీట్గా బ్రేక్ చేశారు. బ్రేక్ చేయడంతో భయం. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మీరున్నారు, మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి మీ పర్సులో. మీ ఫ్రెండ్ వచ్చింది, తన పర్సులో 1,00,000 రూపాయలు ఉన్నాయి. అటు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? మీరు చెప్తారు నా దగ్గర 100 ఉందని చెప్తారు, మీ ఫ్రెండ్ 1,00,000 ఉందంటారు. అప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? తెలియకుండానే ఆ బిడ్డకు లొంగిపోతారు. అవునా కాదా? అర్థమైందా నాన్న? ఎందుకు? డబ్బు చూశారు కాబట్టి లొంగిపోయారు. అంటే ధనాన్ని చూడవద్దు, అనవసరం. అదే కదా ఒక రాజకీయ నాయకుడు కారులో వచ్చినప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా లేచి నిలబడి వాటికి నమస్కారం పెడుతున్నావు? మంచి వాటికి నమస్కారం పెడుతున్నావా? అక్కడ కారు హోదా చూస్తాం. ఆ రెండు పర్మనెంటా, శాశ్వతం కాదు. మనిషిగా చూడడం మానేశాం. భగవద్గీతలో ఎలా చెప్పాడో ఒక శ్లోకం చెప్తానమ్మా. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసా వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే అంటాడు కృష్ణుడు. మరి చిన్నప్పుడు మీ అనుభవాలు చెప్పాలి, నాకు తెలియదు. మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు మీ నాన్నగారు, లక్ష్మి నీకు లెక్కల్లో 100కు 100 వస్తే సైకిల్ కొని పెడతా అని ఎప్పుడన్నా అన్నారా? అన్నారు. అబ్బాయి పేరు నారాయణ. విజయ్ నువ్వు చిన్నప్పుడు నాన్న నీకు సైన్స్లో 100కు 100 వస్తే నీకు కొత్త ప్యాంటు చొక్కా కొంటా అన్నారా? అప్పుడు లక్ష్మికి కానీ విజయ్కి కానీ వచ్చే సైకిల్ మీద వచ్చే ఆ బెనిఫిట్ మీద మనసు పెడతారా, చదువు మీద పెడతారా మనసు? వచ్చే వస్తువు మీదనే పెడతారు. పెట్టి దాని తగ్గట్టు ఏదో కాపీ కొట్టు ఏదో చేస్తారు. నీకు అర్థమైంది నాన్న? అలా చేస్తే సమాధౌ న విధీయతే, మీ డ్యూటీ సమాధి అయిపోయింది అన్నాడు. డ్యూటీ ఏంటి? రిగార్డ్లెస్ బ్రైబ్. మీరు ఏం చదవండి. ఏం చెప్పాలమ్మా నాన్న? లక్ష్మి బాగా చదివితే ఇలా ఉంటుందమ్మా జీవితం, చదవకపోతే కష్టం ఉంటుంది చెప్పండి. లెట్ ద డెసిషన్ బి గివెన్ టు ద స్టూడెంట్. కానీ మనం ఎప్పుడైతే తాయిలాలు ఇస్తున్నామో వచ్చే తాయిల మీద కదా ఆధారపడ్డాడు. తను చదువుతున్న దాని మీద విధి లేదు కదా వాడికి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మీకు 10,000, మీకు 20,000, మీకు ముగ్గురుండి 30,000 అన్నాడు అనుకో, అప్పుడు ఓటు వేసే ఓటరు తనకు వచ్చే తాయిల మీద మనసు పెట్టి ఓటు వేస్తున్నాడా, ఎన్నుకున్న వ్యక్తి యొక్క మంచి చెడ్డ చూసి ఓటు వేస్తున్నాడా? వాళ్ళకి ఏదైతే వస్తుందో ఆ లాభం చూసే ఓటు వేస్తారు. జరిగేదంతా దాన్ని బట్టి ఏమవుతుంది పరిస్థితి ప్రపంచానికి? మంచిగా చెడా? మరి భగవద్గీత కృష్ణుడు చెప్పాడుగా శ్లోకం. కృష్ణుడు చెప్పాడుగా, అప్పుడే చెప్పాడుగా, 5,000 క్రితం చెప్పాడుగా. మరి భగవద్గీత మన స్కూళ్ళల్లో, కాలేజీలు, యూనివర్సిటీ చెప్తే ఇలాంటి అనర్థాలు జరుగుతాయమ్మా? కులాలు గొడవలు ఉంటాయి తల్లి, తను పరా భేదాలు వస్తాయమ్మా, చేసే పని ఎందు ఎంత శ్రద్ధ పెడతాడు తల్లి. ఇవన్నీ మీ నుంచి దూరం చేయాలన్నమాట. మా పని చెయ్యాలంటే ఒక్కొక్కడికి చెప్తే కుదరదుగా. ఏం చేసాం? మొత్తం గ్రంథాలు తీసేద్దాం స్కూల్ లెవెల్ నుంచి. రామాయణ వద్దు, భగవద్గీత వద్దు, తీసి పడేద్దాం. మీరు అడగరాయే. వాళ్ళు మాత్రం మదర్సాలు పెట్టుకున్నారు, చర్చెస్ పెట్టుకున్నారు, సండేలు ఫ్రైడేలు పెట్టు, మనకి ఏమీ లేకుండా వదిలే రోడ్ని పడ్డేశారు. ఎవరికి పుట్టిన బిడ్డవరా ఎక్కెక్కి ఏడ్చామని అంటారు పెద్దవాళ్ళు. మీరు చావండి అన్నారు. మనకి ఈ రోజు జ్ఞానం లేదు. వాడే కులము, వీడే కులం, వాడి డబ్బు ఎంత, వీడి డబ్బు ఎంత, వీడి ఉద్యోగం ఏంటి, వాడి క్యారెంట్, ఇవేనా కొట్టుకునేది? ఇదేనా కొట్టుకునేది? ఎవరికి వచ్చిన లాభం అండి ఇది? ఏమైనా లాభం ఉందా నాన్న? లేదు. కలిస్తే చాలు. వీడు కులం ఏంటి, వాడి మాత్రం ఎందుకు ఇవన్నీ? మనకి ఎవడు ఉండడు శాశ్వతంగా ఇక్కడ, అంతా వెళ్ళిపోయేవాడు. ఒక మంచి పని చేసి జిఆర్డి టాటాలకు వెళ్ళాలి. సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగు భాష కోసం ఎంత కష్టపడ్డారు. తెలుగు వాడిగా గుర్తింపు తెచ్చాడు. తెలుగే మాట్లాడమయ్యా, మనం ఇంగ్లీషే మాట్లాడతాం. ఆయన అంత కష్టపడి తెలుగుగా గుర్తింపు తెస్తే తెలుగు మాట్లాడడం మేము ఎంత ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాం, అగౌరవపరిచాం వాడిని మనం. ఎంతమందిని అగౌరవపరుచుకుంటూ పోతాం. ఇదే పనే మనకి. అంటే అర్థం, మనకి మంచి చేస్తే మనం చెడ్డ చేస్తాం బంగారు. ఇది మన హిందువుల యొక్క తత్వం. అంటే మరి బయట సమాజం అలానే ఉంది సార్. సమాజంలో నువ్వు ఉన్నావా లేదా? నువ్వు మారు, విజయ్ మారు, నారాయణ, నేను మారుతాను. ముందు మన నలుగురు మారదాం. నలుగురు నుంచి నలుగురు వస్తారు. ఠాగూర్ సినిమా
ముగ్గురికి చెప్పంటాడు కదా చిరంజీవి దాంట్లో సినిమాలో. మన నలుగురు మారుదాం, నలుగురు ఇంకో నలుగురు మార్చుకుందాం అమ్మ, తప్పేంటి? అంతా మన తోబుట్టేలు వీళ్ళంతాను. అయితే ఇక్కడ భారతం కూడా చదవాలమ్మా లక్ష్మి. కృష్ణ పరమాత్ముడు దుర్యోధను సభకు వెళ్ళి దుర్యోధనుడు అంటాడు, దుర్యోధన పాండవులకి 5 రాజ్యాలు ఇవి. ఇచ్చాడా? ఇవ్వలేదు. 5 ఊర్లు 5 గ్రామాలు ఇవి. ఇవ్వలేదు. 5 ఊర్లు ఇవ్వను, 5 ఇళ్ళు ఇవ్వను, 1 ఇల్లు ఇవ్వను అన్నాడు. 1 ఇల్లు ఇస్తే కౌరవులంతా బతికేవారే కదా? బతికేవారు కదా? బతికేవారు ఖచ్చితంగా. ఎందుకు చేయలేదు అలాగా దుర్యోధనుడు? మనం చేసే తప్ప ఆయన చేశాడు. ఇది మనం పట్టుకోవాలి. విజయ్ ఆయన వచ్చి నాకు రామాయణ ఒక మాట చెప్పాడు, ఒక సంఘటన ఆయన విశ్లేషణ చేశాడు. నేనేం చేస్తాను ఇక్కడ, విజయ్ ఏం చదువుకున్నాడండి, చదువు లేదు కదా, ఏం తెలుసు అబ్బాయికి, ఏం తెలీదు, నాకే పాఠాలు చెప్తాడా అని అంటాను. విజయ్ కావాలా, విజయ్ చెప్తున్న విషయం కావాలా నాకు, నేను బాగుపడాలంటే? ఆయన చెప్తున్న విషయాన్ని తీసుకోవాలి, అంతే కదా. వ్యక్తితో పని లేదు కదా. దుర్యోధనుడు కృష్ణుడు చూశాడా, కృష్ణుడు చెప్పిన 1 ఇల్లు చూశాడా? ఆ 1 ఇల్లునే చూసి ఇస్తే బాగుండేది. కానీ ఇవ్వలేదు. ఎవరిని చూశాడు ఈయన? కృష్ణుడిని. కృష్ణుడు పాండవ పక్షపాతిగా చూశాడు, అందుకే తగలడిపోయాడు, మొత్తం నాశనం అయిపోయాడు. మనకే చెప్పిన భారతం, వ్యక్తి ముఖ్యం కాదు, విషయం ముఖ్యం. చిన్నవాడైనా పెద్దవాడైనా స్త్రీ అయినా ముదుసులైనా వయసులో ఉన్న ఎవరైనా సరే ఒక మంచి విషయం చెప్తే మంచి విషయం తీసుకోండి అని చెప్పింది శాస్త్రం. తప్ప మాది తప్పు కాదు. ఇది భారతం మొత్తం. ఇది ఒక్క విషయం తీసుకుంటే జీవితం బాగుపడుతుంది. ఎందుకు బాగుపడదు? అందరి యందు ఉన్నది స్వామి కదా. ఏమో విజయందు ఏం చెప్తున్నాడో నాకేం తెలుసు, మీ యందు నుంచి ఏం చెప్తున్నా నాకేం తెలుసు. వినొచ్చు కదా, చెవులు ఇచ్చాడు కదా. ఓ లక్ష్మి చెప్పిందా, ఓకే. ఇంటికి వెళ్ళి ఆలోచించుకో, తను చెప్పిన విషయం మీద ఆలోచించి కరెక్ట్ అనిపిస్తే బాగా చెప్పే బంగారు తల తప్పే ఉందా? అంటే చిన్న అహం అనేది అడ్డు వచ్చేస్తుంది. అడ్డొస్తే నాశనమే. అదే దుర్యోధనుడు అహంకారం. ధృతరాష్ట్రుడు గుడ్డివాడమ్మా. ఇప్పుడు గుడ్డివాడి చేతులకి సెల్ ఫోన్ పెట్టామనుకో, వాడు సెల్ ఫోన్ వదులుతాడు అనుకుంటారా? గట్టిగా పట్టుకుంటాడు, ఇది నాది అంటాడు. అదే అహంకారం. అంటే మనిషిగా పుట్టి కళ్ళు పని చేయకుండా ఉంటే గుడ్డివాడం అయిపోయాం మనం, అహంకారానికి లోనైపోయాం. అలా వద్దని చెప్పడానికి వచ్చారు దుర్యోధనుడు మనకి కథ రూపంలో. అంతా గుడ్డివాళ్ళం మనం. కళ్ళు ఇచ్చాడు, ఏది చూడం. రాష్ట్రం అంటే శరీరం. ధృతి లేనివాడు, దృష్టి లేనివాడు, విషయాన్ని గ్రహించలేనివాడు గుడ్డివాడు. నువ్వు నీకు అర్థం కాలేదన్నావు అనుకో, వెంటనే ఏమొస్తుంది నీకు? నాకెందుకు అర్థం కాలేదంటే అహంకారం వస్తుంది. అది దుర్యోధనుడు. అందుకే ధృతరాష్ట్రుడు మొట్టమొదటి బిడ్డ దుర్యోధనుడు. ఇవన్నీ మనలో ఉన్నాయి కదా బంగారు తల్లి, ఇవన్నీ మనలో ఉన్నాయి. చాలా మంది అరిషడ్వర్గాలు జయించాలి, అదుపులో పెట్టాలంటారు కదమ్మా. అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవన్నీ పెట్టక్కర్లే బంగారు తల్లి. ఒక్కడు పెడితే చాలు మీరు. ఏది? కామాన్ని మొట్టమొదటి కోరికను అదుపులో పెట్టండి. క్రోధము లోభం మోహం అన్ని కింద పడిపోతాయి. కోరికను అదుపులో పెట్టుకుంటే జీవితం సుఖమయం. ఇప్పుడు లక్ష్మీ జీతం 50,000 1,00,000 అనుకుందాం కాసేపు బిడ్డకి. ఒక 5 లక్షల కారు కొనాలి, నెలకి ఒక 30,000 ఈఎంఐ అనుకో బంగారు తల్లి. కొనేసావు, కొని ఇంటి అద్దె ఉంటుంది, నీ ఖర్చులు ఉంటాయి. చేతికి 50,000 వచ్చాయి, ట్యాక్స్లు పోయిన తర్వాత 20,000 బతకలేవు కదా. కానీ కారు వచ్చింది, నీకు ఆనందాన్ని ఇచ్చిందా? లేదు. కారు పర్పస్ ఏంటి? నిన్ను సుఖంగా తీసుకెళ్ళడం, ఎక్కడ ఆగకుండా. దానికి 5 లక్షలు 2 లక్షల కారు కొనుక్కోవచ్చుగా. 2 లక్షల కారు కొంటే హ్యాపీ, ఈఎంఐ తగ్గుతుంది, మీ జీవితం బాగుంటుంది. కోరిక ఏమైంది? అదుపులు పెట్టినా కోరికను జయించావా? ఓడిపోయావు. కోరిక ఎందుకు ఓడిపోయి ఆ కోరికను అదుపులు పెట్టుకున్నా. ఓకే, నాకు 5 అక్కర్లేదు, 2 చాలు, నాకు పర్పస్ అవైతే చాలు, తర్వాత కొనుక్కుంటాను అనుకునుకో. నీ అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరుంటారు ప్రపంచంలో? కానీ మనం ఏం చేస్తున్నాం? కోరిక చెప్పినట్టు పరిగెడుతున్నాం. కోరిక తీరకపోతే వచ్చేది క్రోధం నాన్న, అదే కావాలంటే లోభం నాన్న, అది లేకపోతే బతకంటే మోహన్ నాన్న. నీ దగ్గర ఏమిది కారదేం గొప్ప కారంటే మదం, అహంకారం, మాత్సర్యం. మాత్సర్యానికి ఉదాహరణ దుర్యోధనుడు. తన బిడ్డ ఏ తప్పు చేసినా ఉప్పు అనుకున్నాడు ధృతరాష్ట్రుడు, అందుకే మొత్తం సర్వనాశనం. మీ వాడైనా, మీ బంధువైనా, నీ కొడుకైనా, నీ కూతురైనా, మీ అమ్మా నాన్న చెయ్యరాని పని చెప్పరాని మాట చెప్తే మీరు దాన్ని అడ్డుకోవాల్సిందే.
లేకపోతే మొత్తం కులక్షయం తప్పదు. ఆ పుట్టుక కులం అంటే క్యాస్ట్ కాదమ్మా, ఆ పుట్టుక మొత్తం నాశనమే. మొత్తం అయిపోయిందా? కులక్షయం అయిపోయిందా లేదా? కౌరవ పుట్టిందంతా పోయింది. ఈ రహస్యాలు పట్టుకోవాలమ్మా రామాయణ, భారత, భగవద్గీతలో. అప్పుడు మనిషి మనిషిగా బ్రతకడం తెలుస్తుంది నాన్న లక్ష్మి. ఎనీవే చాలా ఆనందం, చక్కటి సెషన్. నువ్వు కూడా కొంత దైవచింతన మార్గంలో ఉన్నావు కాబట్టి, పీరుడే లక్ష్మి కాబట్టి నీ ఇంద్రియాలను జాగ్రత్త వాడుకో. రామాయణం, భగవద్గీత చదువు. విజయ్కి, నారాయణకి మీ ఈహా వాళ్ళకి చెప్పండి, చదవమని చెప్పండి. ఒక భగవన్నాంతో పలకరించుకోండి, ఇది మాత్రం నిజం. సరే, శ్రీరామాని ఆరాధన జై శ్రీరామనండి, ఉంటే ఓ నమ శివనండి, శ్రీ మాత్రే నమః అనండి, అదే జై శ్రీమన్నారాయణండి. మీరు ఏదైనా ఒక నామంతో పలకరించుకోండి, భగవన్ నామంతో. నమస్కారాలు, సారీలు, థ్యాంక్స్లు ఎందుకు పనికిరావు. ఇది ఒక భగవన్ నామంతో మీరు పరిచయం చేసుకోండి. దానివల్ల ఎదుటివాడు ఎవడో మీకు అర్థం. మీ జై శ్రీరామ్ అన్నప్పుడు నేను జై శ్రీరామ్ అనకపోతే ఆమె నాట హిందూ. చిన్న యాసిడ్ టెస్ట్, క్లియర్. అప్పుడు వాటితో మాట్లాడొద్దో మీరే నిర్ణయించుకోండి. ఏం విజయ్? అంతే. హాయ్ బ్రో, హాయ్ సిస్, ఈ పదాలు పక్కన పెట్టండి, పనికి మాల మాటలవన్నీ. ఒక భగవన్నామంతో పలకరించండి అమ్మ. అమ్మా నాన్నకి దండం పెట్టండి ఆ పాదాలకి ప్లీజ్. నేను చెప్తున్నాను, అమ్మ కంటిలో నీరు, నాన్న కంటిలో బాధ ఎప్పుడూ చూడకూడదు నాన్న. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు తల్లి, ఎవ్వరూ కాదు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి రక్తం దారపోసి వయసు వచ్చినాక నువ్వేం చేశాన ప్రశ్న వేయరాదమ్మా. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేశారు, మీకు తెలిసింది మీరు చెయ్యండి. సిటీ వచ్చావు, ఆ మనసు కాకుండా ఉన్నా తీసుకురా, చక్కగా చూడు బంగారు తల్లి. లెట్ దెమ్ హ్యాపీ. మీ ఎదుగుదల చూస్తారు, ఆనందపడతారు. ఎప్పుడైతే అమ్మాని ఆనందపడితే పరమాత్మ ఆనందిస్తాడమ్మా. అప్పుడు మీకు మంచిగా జరుగుతుంది అన్న, చెడ్డ జరగమన్నా జరగదు. భగవన్నామాన్ని మనసులో పెట్టుకుంటే మీకు ఎప్పుడు పరాభవం లేదు, లాభము జయమే. ఇప్పుడు నేను జై శ్రీమన్నారాయణ మీతో మిమ్మల్ని తిట్టగలనమ్మా, మీ మీద కోపాడగలనా తల్లి? ఆ రెండు పోయే కదా దగ్గర నుంచి. నేను రిఫైన్ అయ్యాను కదా, నాకు అదృష్టం కదమ్మా. అంతకంటే చేయాలి భగవంతుడు, నాకు నన్ను మార్చాడు కదా.